అది నాకు తెలియదు, మీరు ఎందుకు చెప్తున్నారు? అట్లా ప్రకృతి అట్లా ఉంచుతుంది. ఎవరినైనా ప్రకృతి అట్లా ఉంచుతుందా? ఆచార్య బృందా ఆనందంగా ఉంది. నాకు ఈ సన్నివేశాన్ని చూస్తే వరుగని ప్రవరాక్తులు మను చరిత్రలో ఎక్కడ మా అరుణాస్పదపురము, ఎక్కడ ఈ హిమోన్నగమ అని ప్రవరాకుడు అన్న విధంగా తిరుపతి ఎక్కడ, ఇక్కడ వాషింగ్టన్ స్టేట్ ఎక్కడ, కానీ ఈ సాంకేతికత వల్ల మనం కలుసుకోవడం అనేది కుదిరింది. సరిగ్గా నేను పుట్టక ముందు 4 నెలలకు పూర్వం మన విశ్వవిద్యాలయం, మన గణిత శాస్త్ర శాఖ మీ దాకా అందరూ ఈ గణిత శాఖ పూర్వ విద్యార్థులమే. కాబట్టి నేను ఒక పూర్వ విద్యార్థిగా మీతో మాట్లాడుతున్నాను. మనం ఈరోజు జరుపుకుంటున్న పండుగ కేవలం ఒక పునః సమావేశం మాత్రమే కాదు. ఇది ఈ గణిత శాఖ చల్లని నీడలు పెరిగి పెద్దవారైన మనందరం మన విజయాలను స్మరించుకునే పండుగ రోజు కూడా. గణితం ఒక విశిష్టమైన శాస్త్రం. సంక్షిప్తత, బ్రేవిటీ, ఖచ్చితత్వం పరిశ్రమకు నేర్పింది. అంతేకాక మనం ఓర్పుతో, తార్కికంగా, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి కష్టమైన సమస్యకైనా ఒక పరిష్కారం కనుక్కోగలమని కూడా గణితం మనకు బోధించింది. అంతేకాక తప్పులనేవి వైఫల్యాలు కావని, అవి లోతైన అవగాహనకు సోపానాలని కూడా క్రిప్టోగ్రఫీ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, క్లైమేట్ మోడలింగ్ కావచ్చు, లేదా శాస్త్రీయ పరిశోధన ఏదైనా కావచ్చు. గణితం అనేది ఆవిష్కరణలను నడిపించే సాంకేతిక భాషగా వెలుగొందుతూ ఉంది. ప్రస్తుత విద్యార్థులకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అక్కడ ప్రస్తుత విద్యార్థులు ఎవరు ఉన్నట్టు అనిపించడం లేదు. కాబట్టి ఈ విజయవంతమైన ప్రతి పూర్వ విద్యార్థి ఒకప్పుడు ఈ గదిలో ఉండి అనేక సవాళ్లను ఎదుర్కొన్న వాళ్ళే. వారందరూ అనేకమైన పెద్ద పెద్ద కళలు కానీ పట్టుదలతో ఉన్నతమైన స్థానాలను చాలామంది అలంకరించగలిగారు. విజయం అనేది కేవలం డిగ్రీలతోనూ, పరిశోధన ప్రచురణతోనూ, లేదా వృత్తిపరమైన హోదాలతోనూ మాత్రమే కొలవగలిగేది కాదు. మన నిజాయితీ, మన వినయం, మనం నేర్చుకోవాలనే తపన, మనం ఇతరులపై చూపే సానుకూల ప్రభావం ద్వారా కూడా మన విజయాలు కొలవబడతాయి. గణిత విద్యార్థులుగా మనందరం సమీకరణాలను పరిష్కరించడానికి ప్రయత్నించినట్టే సమాజానికి ప్రయోజనం చేకూర్చే సమస్యలను పరిష్కరించడానికి కూడా కృషి చేయాలి, చేద్దాం. గణిత శాఖతో మన జ్ఞాపకాలను మరింత బలపరుచుకుందాం, మన స్నేహాలను మరింత బలపరుచుకుందాం. జీవితాంతం నేర్చుకోవాలనే మన నిబద్ధతను పునరుద్ధరించుకుందాం. ఈ సందర్భంగా మనందరం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనందరి జీవితాలను ఇంతగా సుసంపన్నం చేసి ఇన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగొందిన గణిత శాఖలో విద్యార్థుల చేరిక ఏటేటా తగ్గిపోతూ ఉంది. ఇది చాలా ప్రతికూలమైన పరిస్థితి. దీన్ని సరిదిద్దడానికి మన పరిధిలో ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. మనకు తెలిసిన విద్యార్థులకు, మనకు చుట్టూ ఉన్న బంధువులు, స్నేహ కుటుంబాలలో విద్యార్థులకు గణిత శాస్త్ర ప్రాముఖ్యాన్ని, ప్రాశస్త్యాన్ని మనం తెలియజేసి
వాళ్ళను గణిత శాస్త్ర అధ్యయనం వైపు మళ్లించడానికి మనం చేతనైనంతగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మన పూర్వ విద్యార్థులందరూ మనందరం నిరంతరం మరిన్ని విజయాలను ఆనందాన్ని పొందాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుత విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ పూర్వ విద్యార్థుల సమావేశాన్ని అద్భుతంగా చిరస్మరణీయంగా మలచిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జన్మభూమి తర్వాత అంతటి ప్రియమైంది మన ఈ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఎన్నో జన్మల సుకృతంగా నేను భావిస్తాను. విద్యను ఉత్తమమైన జీవితాన్ని అందించిన ఈ విశ్వవిద్యాలయం అనే దేవాలయానికి ప్రణామాలు అర్పించుకుంటూ ఉంటాను. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. సెలవు. జై హింద్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ నైస్ మెసేజ్ టు us ఆల్ని. ఇంతవరకు మిమ్మల్ని మిస్ అయ్యామని అందరు ఫీల్ అయ్యారు. బట్ ఈ విధంగా కలుసుకోగలిగినందుకు సంతోషపడుతున్నారు. తర్వాత మీ మెసేజ్ కూడా చాలా స్పష్టంగా మీ పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నందుకు సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ వెల్కమ్. I invite Professor. Right. Welcome, I am very happy to see you all. First of all, let me express my respect to teachers, Professor Namakumar Reddy garu and other teachers. I could see in the photos Professor Namakumar Reddy sir and I think Professor Surwood sir also has come, and Professor Radhakrishna garu and other teachers who, first of all, I am happy to see our Bhaskar Reddy sir also. I think the sir is in US now. Very happy to see you all. మన డిపార్ట్మెంట్ లో 77 ఇండిపెండెన్స్ తర్వాత 7 years కి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తే 70 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టోటల్ అలమ్ని మీట్. ఈ మధ్యలో ఇంటర్మీడియట్ గా కొందరు అలమ్ని మీట్ పెట్టారు. టోటల్ అలమ్ని మీట్ అనేటువంటిది ది ఫస్ట్. ఐ thank and express my sincere gratitude to Jaisubha Reddy for making this event in a very grand way. First of all, thanks for Professor Jaisubha Reddy for the greatest event. I think Professor sir, Professor Verma, Ramakrishna Prasad sir, Ramakrishna are also there. I am very happy to express my sincere gratitude. Namaste to all our esteemed people. And first of all, మన డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ గా చాలా మంది వచ్చున్నారు. సో ప్రముఖమైన వ్యక్తి ఫోటోలో చూడగలిగాను. వేణుగోపాల్ రెడ్డి గారి ఫోటో చూశాను. అయితే ప్రభాకర్ రెడ్డి గారు వచ్చుంటారు. సో ఇలా మిగతా అడ్మినిస్ట్రేటివ్ నెక్స్ట్ ర్యాంక్స్ లో కూడా కొంతమంది ఉంటారు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ who achieved the greatest highest positions, who had a great name and fame to the department. తర్వాత ఎంతో మంది ఫారిన్ లో చాలా మంది స్థిరపడిపోయినారు. ఐ థింక్ శ్రీధర్రావు గారు ఈజ్ దేర్. సో ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ప్రొఫెసర్ శ్రీధర్రావు ఫర్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద ప్రోగ్రామ్. తర్వాత ప్రొఫెసర్ రాధాకృష్ణాచార్య గారు ఆల్రెడీ చెప్పాను. సార్ వచ్చేసేసి మనకి ఎన్ఐటి వరంగల్ నుంచి మన డిపార్ట్మెంట్ కి ఎంతో సర్వీస్ చేశారు. వీఆర్ గ్రేట్ఫుల్ టు సార్ ఆల్సో ఫర్ హిస్ ఎక్సలెంట్ ప్రెజెన్స్ త్రూఅవుట్ మై కెరీర్ యాజ్ ఎ టీచర్, స్టూడెంట్ ఎక్సెట్రా. తర్వాత యుఎస్ లో ఉన్నారు ప్రొఫెసర్ వైద్యులు ఉన్నారు. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్. స్టిల్ హీ ఈజ్ అ రిసెర్చర్. హీ ఈజ్ ఇన్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా. ఇలా ఎంతో మంది ఉన్నారు.
వీళ్ళందరినీ చూసి మనము ప్రజెంట్ జనరేషన్ కి చాలా ఒక మార్గదర్శకం అవుతున్నారు అనుకుంటున్నారు. తర్వాత టీచర్స్ గా, తర్వాత కాలేజ్ లెవెల్, అదర్ యూనివర్సిటీ లెవెల్స్ లో ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు. ఎంతో మంది ఉన్నారు మన డిపార్ట్మెంట్ నుంచి. ఎంతో మంది అవుట్ సైడ్ స్టేట్ లో కూడా కుమార్తె ఉన్నారు, అన్నా యూనివర్సిటీ, ఇట్లా చాలా మంది మనకి. తర్వాత ఎంఎన్ఐటి లో వాసు అవర్ అనదర్ ప్రెస్టీజియస్ స్టూడెంట్ ఫ్రమ్ ఎన్ఐటి హూ ఇస్ హియర్ ఇన్ ఎంఎన్ఐటి. ఇలా ఎంతో మంది ఉన్నారు. సడన్ గా నాకు గుర్తు రావట్లేదు. ఎంతో మంది, వాళ్ళందరికీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున, నా పర్సనల్ తరఫున, బికాస్ I was a part of the department and they got the doctorates, students, etc. తర్వాత ఈ మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు కూడా చాలా షార్టేజ్ ఉంది. ఆల్రెడీ భాస్కర్ గారు చెప్పినట్టుగా ది ప్రజెంట్ కంప్యూటర్ యుగంలో కూడా మ్యాథమెటిక్స్ లేని ఎన్ని లేదు. సో ఈ మ్యాథమెటిక్స్ చేరేటువంటి చదివినటువంటి స్టూడెంట్స్ అందరికీ, చదివేటువంటి స్టూడెంట్స్ కి అందరికీ కూడా నా అభినందనలు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది సర్వీస్ కూడా ఉన్నారు మన స్టూడెంట్స్, చాలా మంది. వాళ్ళందరికీ బెస్ట్ విషెస్, వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రొఫెసర్ ప్రొఫెసర్ సునా మేడం, సుధాకర్ గారు అందరికీ నమస్తే. అంతగా థ్యాంక్స్ ప్రొఫెసర్ చూసుకోవాలండి. ఇన్స్పిరేషనల్ మెసేజ్. మరి మీరంతా రాత్రి కూడా మేల్కొని స్టూడెంట్స్ కలుసుకోవాలని మీకున్న ఈ అభిమానానికి మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాము. అందరూ వచ్చేస్తారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు. మా ఎస్కే యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సువర్ణ మేడం, ప్రొఫెసర్ శోభాలత మేడం, యోగ వేమన నుంచి మాధవి, సునీత, ఈ స్టూడెంట్ నీరజ గారు, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చేస్తారు మిమ్మల్ని చూడాలని, మీ అందరినీ కలుసుకోవాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ మేడం, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ప్రొఫెసర్ మేడం గారు. మీకు అందరికీ థ్యాంక్స్. నేను లేకపోవడం నేనే చాలా ఐఎమ్ వెరీ మచ్ వరీ. సో ఇన్ఎవిటబుల్ ఐ హావ్ టు కమ్ టు మై డాటర్స్ హౌస్. I was lecture for next month. I will come to Tirupati. Thank you, sir. Thank you very much, sir. For all computer applications, especially, so some of the people are doing the research every day to day. So we are going to check a logarithm similarity. So how to calculate? Just cos theta is equal to angle between two vectors. How? That is required using the DFT and CFD methods, along with convert into sentences or converted into sentences ni manamu vectors like convert chesesకొని వాటిని యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ గా మార్చుకొని cos theta is equal to a dot b by modulus of a into modulus of b వేస్తే మనకు సిమిలారిటీ వస్తుంది. అదే cos theta వాల్యూ theta ని క్యాలిక్యులేట్ చేస్తే is equal to some values వస్తాయి. డెఫినెట్లీ -1 కానీ 0 కానీ 1 కానీ దాని రేషియోని బట్టి హౌ మచ్ సిమిలారిటీ అనేది. సో అలా మనము AI2 అప్లికేషన్ మన మ్యాథమెటిక్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్, సో మెనీ అప్లికేషన్స్ ఆర్ దేర్. ఎస్పెషలీ మన ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఎత్తుకుంటే కనుక చాలా వరకు ఆ ప్రాపర్టీస్ని కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి యూజింగ్ ది టూల్స్ అనేది కూడా డెవలప్ చేయొచ్చు అప్లికేషన్స్ ద్వారా. ఓన్లీ అల్గారిథమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ప్రజెంట్ జనరేషన్ ఇన్ ఏ టీచింగ్ పొజిషన్. whenever we are going to deliver the class works, especially for their management thinking always high growth for mathematics. So that is case study problems. Case study problems is nothing but whatever the problem is available that you have to convert into applications level. Say ఇప్పుడు మనము ఏదైనా ఒక డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ తీసుకోండి, ప్యూర్ మ్యాథమెటిక్స్ లో మనం ఏదైనా ఈ ప్రపోజల్స్, లాజిక్ కనెక్టివిటీస్, రూల్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ ప్రతి ఒక్కటి కూడా చాలా మేజర్ అప్లికేషన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి AI టూల్స్. బట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఏది కూడా మనము ఎలా వర్క్ చేయించగలము, దాని ద్వారా ఆ టూల్ని ఎలా రన్ అవుతుంది, వాటి అల్గారిథం ఏంటి,
అవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవాలంటే లిటిల్ బిట్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎస్పెషల్లీ పైథాన్ కోడ్. At present generation, Python code is required to develop that one. Or Excel, especially the statistic part. Excel is required. Excel is the backbone of the statistics for all. Many of the people statistics is also there here. So whenever you have to solve the problem, we apply the mathematics tools, say mean, median, mode. Especially mathematics for data science. In the mathematics for data science, what is the requirement means? Just collect the data, reprocessing the data, and missing the data you have to identify through Excel only itself. After that, calculating the major values, mean, median, mode, and standard deviation. So after that, how to apply the correlation, regression. Based on that, you have to give the output for the results. So like that, in a mathematics for data science, only this is the process. So this is the especially the deemed universities. I am working in KL University. So as of now, continuously 2012 onwards, I am the course coordinator of different courses. Courses is nothing but subjects. Especially at present trend is mathematics for AI, artificial intelligence. So mathematics for artificial intelligence means how to work AI tools using mathematics. That we are going to deliver through case study problems. Next one is mathematics for data science. Now present discrete mathematics. So like that, everyone you have to change your technology, use your tools and generate and implement the tools. Then only your survive is in the real life. Otherwise, there is no chances to mathematics people. So mathematics is required to some extra tools like Python and recently JavaScript also there. Right? This is a small message to you. Thank you Ananda for this giving this opportunity. Students are real-time applications like mathematics. Yes. Thank you very much. So I published 220 papers as of now. I gave 11 PhDs in KL University along 2 for JNU Kakinada. This is my. చాలా మంది తెలియదు, సారీ కొందరే తెలిసి ఇక్కడ నేను అడ్రస్ చేయలేను అందరి పేరు, సారీ అబౌట్ దట్. సో లాస్ట్ 2-3 years నుంచి 2.5 years నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ద డిపార్ట్మెంట్. 2024 December మేము అల్మిని ఒకటి అరేంజ్ చేసుకున్నాం ఇక్కడ 20 years after 20 years. సో ఇట్ వాజ్ లైక్ ఏ గ్రేట్ మూమెంట్. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను నమ్ముతారో లేదు, ఆల్మోస్ట్ లైక్ ఎవరో మా కాంటాక్ట్స్ దొరకని 4-5 మిస్ అయ్యారే తప్ప అందరూ అటెండ్ అయ్యారు. సో అది చాలా ఆ టైంలో ఏంటంటే ఏఐ ఎవల్యూషన్ నడుస్తూ ఉంది. నేను ఏఐ మీద వర్క్ చేస్తూ ఉంటాను. నేను టీసీఎస్లో ప్రీసేల్స్ వర్క్ చేస్తుంటాను. ప్రీసేల్స్ ఉంటాను యూరోప్ డీకే రీజియన్కి టెలికామ్. సో మ్యాథమెటిక్స్కి ఏఐకి చాలా ఇంటర్లింక్. సో ఏఐ ఇస్ నథింగ్ బట్ దానికంటే ముందు మనకి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్లోనే ఉన్నాయి. సో ఆ ఫండమెంటల్స్ తెలియకుండా ఉంటే మోడల్స్ మనం ప్రిపేర్ చేయాలి. యూసేజ్ ఇస్ డిఫరెంట్, ప్రిపేరింగ్ మోడల్స్ ఇస్ డిఫరెంట్. సో కోర్ మనం ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తామో ఆ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఉంటాయి. సో అది మిస్ అయితే యూసేజ్ అనేది ఎవరైనా చేస్తారు. ఒక మోడల్ ప్రిపేర్ చేసిన తర్వాత ChatGPT వాడుతున్నాం. సో వి నో హౌ టు యూజ్ ఇట్, రైట్? అది డే టు డే లైఫ్లో మనకి ఆల్మోస్ట్ లైక్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏఐని మనకి సపరేట్ చేయలేము. ఇంతకుముందు ఫోన్ లేకుండా ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరైతే సర్వైవ్ కాలేవో ఏఐ టూల్స్ లేకుండా ఏది ఉండదు. సో పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు టీవీ కొన్నా కూడా ఏఐ ఎనేబుల్డ్, ఫోన్ కొన్నా ఏఐ ఎనేబుల్డ్, మీరు ఏది తీసుకున్నా ఏఐ ఎనేబుల్డ్. ఫ్యూచర్ అంతా వచ్చేది. సో మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆ బేసిక్ సెన్స్ లేకపోతే వాళ్ళు వెనకపడిపోతారు. సో ఇక్కడ నేను నాకున్న ఒక చిన్న థాట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ లైక్ ఏ రేట్ ఆఫ్ చేంజ్. మనకి మ్యాథమెటిక్స్లో రేట్ ఆఫ్ చేంజ్ అనేది వెరీ బేసిక్ కామన్. మనం ఏదైనా తీసుకోండి,
ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఏ చాప్టర్ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా రేట్ ఆఫ్ చేంజ్ అనేది పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఆ చేంజ్ అనేది నాకు మన కోర్ మ్యాథమెటిక్స్లో జరగట్లేదు. అది జరిగినంత వరకు, ఆ చేంజ్ మనలో రాగినంత వరకు మనం సస్టైన్ అవ్వలేము, టు బి ఆనెస్ట్. అది చాలా లాస్ట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ నేను యుఎస్ మీట్కి అటెండ్ అయ్యాను. సో ఐ హ్యావ్ సజెస్టెడ్ సో మెనీ పేపర్స్. సో మనం ఓన్లీ కన్సర్న్ ఇక్కడ ఏంటంటే ఓకే ఇవన్నీ అడాప్టివ్ లేటెస్ట్ అన్నీ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్స్, ప్రొఫెసర్స్ వాటిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఆ మన స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి, ఆ స్కిల్స్ మా దగ్గర లేవు కదా అనేది ఫస్ట్ బ్యారియర్. దాన్ని దాటుకుని బయటకు వస్తేనే మనం ఏదైనా చేంజెస్ ఇంప్లిమెంట్ చేయగలం. సో ఫస్ట్ ఇయర్ కాకపోవచ్చు, సెకండ్ ఇయర్ కాకపోవచ్చు, ఓవర్ ద పీరియడ్ అది డెఫినెట్గా మనం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళేసరికి అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్, మనం డిజైన్ చేసే పేపర్, మనం డిజైన్ చేసే క్వశ్చన్ పేపర్, రైట్? సో అది మన లెవెల్కి తగ్గట్టుగా మనం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళవచ్చు. సో అది భయంతో మనం అక్కడ ఆపేసాము అంటే అది టు బి ఆనెస్ట్ మనం చాలా వెనుకబడిపోతాం. సో ఇప్పుడు కేఆర్ యూనివర్సిటీ కానీ మనం మ్యూట్ చేయొచ్చు. ఆ పైన 4 ఉంది, 4 కనిపిస్తుంది పైన 4 మ్యూట్ కొట్టండి. మ్యూట్ అండి, మళ్ళీ కొట్టండి. సో కేఆర్ యూనివర్సిటీ కానీ లేకపోతే బిట్స్ కానీ ఇంకోటి కానీ అవి సస్టైన్ అవ్వగలుగుతున్నాయంటే ఏఐ ఇంప్లిమెంటేషన్లో ఇవి అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ ఏదైనా విత్ ఏఐ లేకుండా ఏ చాప్టర్ ఉంటుంది. సో అది అడాప్షన్ కావాలంటే పిల్లలకి మనకి ఇక్కడ ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు చాలా స్ట్రగుల్ ఉంది. ఎందుకంటే మేజర్ సబ్జెక్ట్స్ డిగ్రీలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, రైట్? ఇంతకుముందు మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ టీచింగ్ లెక్చరర్స్ లేదా ప్రొఫెసర్స్ ఇలా అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాలన్నీ కూడా వాళ్ళు క్రాక్ చేసుకుంటారు. 4 years మ్యాథ్స్ బిఎస్సి చేసిన వాళ్ళు, ఆనర్స్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సికి ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళు 4 years అవ్వగానే వాళ్ళు డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ బయట వచ్చేస్తాయి. సో మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్కి వెళ్ళాలి అంటే పిఆర్ఆర్ సార్ ఉన్నారు, ఐ మీన్ నేను వాళ్ళు అడ్రస్ చేయకూడదు. సో హీ హ్యాస్ ఇన్స్టిట్యూట్ సమ్ ఇన్స్టిట్యూట్, అందులో మన కోర్ చాప్టర్స్ అన్నీ కూడా మన మ్యాథమెటిక్స్ రిలేటెడ్ స్టఫ్. అఫ్కోర్స్ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ మనం అంత ఈజీగా సపరేట్ చేయలేము, రైట్? అది చాలా ఇంటర్లింక్డ్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకు వేస్తామో అది కొంచెం అప్పుడు అట్లీస్ట్ ఆప్షనల్ పెట్టి పిల్లలకన్నా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇది ఆప్షనల్ సబ్జెక్ట్, యూ కెన్ లెర్న్ సంథింగ్. అన్నిటికంటే నేను ఇంకొకటి చెప్పగలను, ఇప్పుడు మనకి ఉడిమి కానీ లేకపోతే సో మెనీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్ మనకి క్లియర్ కట్గా సబ్జెక్ట్ ఉంది అంటాను. షూర్, ఓకే, షూర్, ఓకే, ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. Very happy and all this. ఇలాగ అందరూ ఎవ్రీ ఇయర్ వీటిలో మాట్లాడుతూ ఉంటే మనం చదువుకున్న అందరం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 74 ఎంఎస్ చదివాను. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరినీ చూశాను అంటే మళ్ళీ 50 years వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. బట్ ఫీలింగ్ ఇస్ చాలా బాగుంటుంది అది, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది. వాళ్ళు కూడా మీరందరూ ఇలా చేస్తుంటారు. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి అసోసియేషన్స్ ఉండడం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే
ఇండివిజువల్గా చేయడానికి మనకు అవకాశం లేదు. బట్ త్రూ దిస్ అసోసియేషన్ వీ కెన్ హెల్ప్ ది స్టూడెంట్స్ ఆర్ ది డిపార్ట్మెంట్ ఆర్ వీ కెన్ షేర్ అవర్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అన్నమాట. స్టూడెంట్స్ అంటే యంగర్ జనరేషన్కి వస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు about the use of AI and other things. So these are all the trends, new trends that are there, which have a lot of opportunities for employment, other things are new. So ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ తోటే తెలుస్తుంది తప్ప జస్ట్ ఎక్కడో చదివి మనం చెప్పడం అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట. అండ్ సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ ఆల్సో ఇది షేర్ టు ది యంగర్ జనరేషన్ so that they will be benefited. So అసోసియేషన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి మీటింగ్ కాకుండా ఇలా ఎవ్రీ ఇయర్ అందరూ మీట్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ ఇలా చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను. అండ్ సుబ్బారెడ్డి గారు చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారు అన్నమాట. ఆయన ఎంత ఎఫర్ట్స్ తీసుకున్నారంటే చాలా కష్టపడ్డారు. అండ్ ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిందన్నమాట. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మనందరికీ మన డిపార్ట్మెంట్ మీద, మన టీచర్స్ మీద మనకి ఎంత ప్రేమ, గౌరవ, భక్తి ఉన్నాయని అది చాలా చెప్తుంది. సో దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ స్టూడెంట్ టు షో హిస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది టీచర్స్ అండ్ ది alma mater, I can say. సో చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ ఉదయం నుంచి చూశారు. ఉదయం నుంచి మీరు ప్రోగ్రామ్స్ వెళ్ళడమే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ సీనియర్స్ని, జూనియర్స్ని, ప్రాబ్లీ 10 years or 5 years, 6 years, I don't know the span that you had with the department. కాబట్టి ఇలాంటివన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తారని నేను భావిస్తున్నాను. సో అందరూ కూడా మళ్ళీ వీటిని ఫస్ట్ మీట్ అన్నది సెకండ్, థర్డ్ ఈ నెలకి మీట్ చేశారు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ ప్రొఫెసర్ సుబ్బారెడ్డి అండ్ హిస్ టీమ్, అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ప్రొఫెసర్ సువర్ణ, ప్రొఫెసర్ వర్మ గారు, ప్రొఫెసర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వెరీ వెరీ ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. సవాల్ అక్కడ సరి తెలియట్లేదు. అందరికీ రామకృష్ణ సార్ని చూశానండి, వర్మ గారిని చూశాను. అందరికీ నమస్కారాలు, స్వాగతాలండి. శ్రీధర్ గారా? బాగున్నారా శ్రీధర్ గారు? థ్యాంక్ యూ సో మచ్. We are all proud of you all. Thank you very much, madam, for your valuable time and nice lessons. Thank you very much. Okay, thank you so much. ఇప్పుడు మన పిల్లలైనా సరే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ ఇంప్లిమెంటేషన్ లేకపోతే, అంటే అట్లీస్ట్ అవేర్నెస్ లేకపోతే వాళ్ళు చాలా పడిపోతారు. అది నో డౌట్ అయితే. సో దానికంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. ఐఎమ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, రైట్? అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఏఐ, కోర్ ఏఐ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ మీద వర్క్ చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ జర్నీ. సో మ్యాథమెటిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి చాలా చాలా లింక్ ఉంది. అన్ఫార్చునేట్గా అనేది ఇండియాలో అంత వెయిటేజ్ లేదు. కానీ ఇఫ్ యూ సీ సమ్వేర్ అవుట్ సైడ్, యూకే కానీ, అమెరికా కానీ, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఓపెనింగ్ ఉంది అంటే ఎలిజిబిలిటీ ఇది కంప్యూటర్ సైన్స్ ఒక మ్యాథమెటిక్స్ క్వైట్ కామన్. అది ఎక్కడికి వెళ్ళినా ఆ రెండు ఖచ్చితంగా కనిపిస్తాయి. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్ అది కొంచెం మనకి ఆ వెయిటేజ్ తెలియట్లేదు మ్యాథమెటిక్స్ మీద. బట్ ఎనివే దట్ సెకండరీ. సో యూనివర్సిటీ జర్నీ ఇట్స్ లైక్ అమేజింగ్ జర్నీ. నాకు యూనివర్సిటీ ఏమి ఇచ్చింది అంటే
ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ ఇచ్చింది అనుకోవచ్చు. నేను ఒక మంచి ఫ్రెండ్స్ని కానీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, ఒక లీడర్షిప్, నాకు అన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నాను. ఒక టీంని లీడ్ చేయడానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉంటాయి కదా మన డిపార్ట్మెంట్ చైర్మన్ అని కానీ, లేకపోతే ఆ టైంలో ర్యాకింగ్ అవి ఏమి నడుస్తుండే వాటిని చిన్న చిన్న కంట్రోల్ చేసుకోవడం కానీ, లేకపోతే టీం అంతా ఒక మోటివ్ మీద బయటకు తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ నేను ఇక్కడ నేర్చుకున్నాను. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ హాస్టల్స్ ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి, ఫైట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, రైట్? అన్నీ ఇక్కడ మేము నేర్చుకునే విధంగా చాలా స్ట్రాంగ్గా బయటకు వెళ్ళాం. ఇంకొకటి మేజర్ డిఫరెన్స్ నేను ఇక్కడ మా బ్యాచ్లో నేను చేయగలిగింది ఏంటంటే, అంతకుముందు ప్రొఫెసర్స్ అంటే వాళ్ళకి కనిపించడానికి కానీ లేకపోతే విష్ చేయడానికి కానీ భయపడేవాళ్ళు. అంటే ప్రొఫెసర్స్ కంట్లో పడడం ఎందుకు, కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఫార్చునేట్గా మా బ్యాచ్కి వచ్చేసరికి వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్. మాకు ఆ లిబర్టీ ఐసీఎం సార్ ఇచ్చారు ఫస్ట్. సో అన్ఫార్చునేట్ సార్ మిస్ అయ్యారు. ఐసీఎం సార్ ఇంటికి వీకెండ్ వస్తే మేము ఎప్పుడెప్పుడు అని వెళ్ళేవాళ్ళం ఐసీఎం ఇంటికి. సో ఎంత ఫ్రీగా ఉండేది అంటే అక్కడ వెళ్ళి కూర్చున్నా కూడా ఒప్పుకునేవాడు కాదు. గో అండ్ ఓపెన్ ద ఫ్రిడ్జ్, ఏముండే క్రాప్ చేసుకుంటాం. సో అది మేము నెక్స్ట్ భాస్కర్ రెడ్డి సార్ ఇంటికి వెళ్ళడం కానీ, ఎస్ఆర్ సార్ ఇంటికి వెళ్ళడం కానీ చాలా ఫ్రీక్వెంట్గా మేము అందరితో ఏ ఈవెంట్ వచ్చినా, ఏ పండగ వచ్చినా హ్యాపీగా వెళ్ళేవాళ్ళం ప్రొఫెసర్స్ ఇంటికి. అట్ ద సేమ్ టైమ్స్ మా ప్రొఫెసర్స్ కూడా మమ్మల్ని అలానే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి మేజర్ చేంజ్ మా బ్యాచ్లో జరిగింది. అప్పటి వరకు గేట్ రాయాలన్నా లేకపోతే ఇంకో సిఎస్ఆర్ కానీ ఏంటంటే కొంచెం ఒక రకమైన ఫియర్ ఉండేది. బట్ మా బ్యాచ్ 7 or 8 మెంబర్స్ మేము అటెంప్ట్ చేసాము. అఫ్కోర్స్ మాకు అది గేట్ క్వాలిఫై కాలేకపోయినా దే ఆర్ సెటిల్డ్ ఇన్ నైస్ పొజిషన్స్. ఇప్పుడు ఇక్కడ జ్ఞానేశ్వర్ రెడ్డి కానీ, గంగాధర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, జ్ఞానేశ్వర్ రెడ్డి, స్వరూప, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, రైట్? అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే వి గాట్ లైక్ మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మా వాళ్ళు. అండ్ నాకు తెలిసి మోర్ దాన్ 50% ఆర్ ఇన్ లైక్ ఇది గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్నారు, ఏదో చిన్నది కానీ సర్వీస్ కానీ, రైట్? ఒక 4 members ఏమో ఐటీకి వెళ్ళాము. ఇట్స్ అ వెరీ నైస్ జర్నీ. ఓకే, సో మ్యాథమెటిక్స్ అనేది చాలా వాల్యుబుల్. అది మనం ఆ చేంజ్ అనేది మనం గుర్తించకపోతే అది నెక్స్ట్ జనరేషన్స్కి చాలా డేంజర్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో మ్యాథమెటిక్స్ మన కిడ్స్కి కానీ లేకపోతే మనకి ఎప్పుడు అవకాశం ఉన్నా సరే, ఇప్పుడు నన్ను ఎవరన్నా నెక్స్ట్ ఏంటి అంటే నేను ఐ వుడ్ లైక్ టు బీ ఏ మ్యాథ్స్ టీచర్ ఫర్ ప్రైమరీ. మీరు నమ్ముతారు లేదు, అప్ టు 5th class వరకు మ్యాథ్స్ చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్. పిల్లలతో అలానే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే సో మచ్ థింగ్ టు లెర్న్. ఆ బేసిక్స్ నుంచి అంటే ఇప్పుడు రియల్ లైఫ్ సినారియోస్ తోటి ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ చెప్పాల్సి వస్తే వితౌట్ ట్రిగ్నోమెట్రీ బోర్డ్, టెక్నికల్ వర్డ్ వాడకుండా ట్రిగ్నోమెట్రీ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక్క టెక్నికల్ వర్డ్ కూడా మనకు వాడిన వస్తుంది. ఆ కాన్సెప్ట్ మొత్తం రియల్ లైఫ్ సినారియోస్ తోటి కంప్లీట్గా వస్తుంది. అది నాకు నేను నేర్చుకుంది కాదు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో అలా మనం కొంచెం రీసెర్చ్ చేసినా, కొంత ఇన్వాల్వ్ అయినా కూడా మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి, మన ఇంట్లో పిల్లలకి, మన మనవలకు, లేకపోతే ఎవరికైనా సరే చాలా మంచి ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మధు. చేశారు, బట్ అన్నీ మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము కొన్ని కారణాల వల్ల. 4 papers కూడా ఉన్నారు కాబట్టి 4 papersతో పాటు తను సజెస్ట్ చేసిన పేపర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేశాము. బట్ ఇంకా ప్రాక్టికాలిటీ కోసం అంటే రియల్ టైమ్ అప్లికేషన్ ఉండాలని తను చాలా కోరుకున్నాడు పాపం, కానీ అన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము. థ్యాంక్ యూ మధు ఫర్ యువర్ సజెషన్స్. ఎనీ మెంబర్స్ కొంచెం తక్కువ టైం తీసుకోండి, అందరికీ టైం వచ్చేటట్టుగా చూసుకోండి. గురువులు ఈ యొక్క రూమ్లో స్మరించుకోవాల్సినటువంటి అందరి గురువులకి ఈరోజు ఇప్పటికి కూడా ఐసీఎం సార్ అంటూనే గుర్తొస్తుంది. సార్ చేసిన టోపాలజీ కూడా ఈరోజు గుర్తొస్తా ఉందంటే సారు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఏ టీచింగ్ అయినా కూడా ఈరోజు కూడా ఎస్విఆర్ సార్ కానీ ఏ సార్ తీసుకున్నా కూడా మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఈరోజు కూడా నేను ఎప్పుడు కూడా మరవలేను. బట్ నా జర్నీ డిపార్ట్మెంట్లో ఐఎమ్ ఆర్ట్ మ్యాన్ అవుట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. నేను 2003 బ్యాచ్ జాయిన్ అయినా. వెంటనే ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మాకు బీఈడీ రిజల్ట్ వచ్చింది. 105 ర్యాంక్ పట్టుకొని నేను వీరేష్ బాబు
మేడం 2003-5 మేడం 2003, 2005, 24 అంటే ఫస్ట్ 24 మేడం, తర్వాత 25. ఓకే, ఫస్ట్ 24లో జాయిన్ అయినాను మేడం. ఫస్ట్ సెమిస్టర్లో నాకు బీఈడి సీట్ వచ్చింది. స్టేట్ 105 ర్యాంక్ వచ్చే లోపల బాస్కెట్ చదివి ర్యాంక్ కార్డ్ పట్టుకొని పోయినా. నువ్వు ఇక్కడ ఉన్నా నీకు మైండ్ పనిచేయదు, పో ఫస్ట్ వెళ్ళిపోను, ఇంకా నీకు ఏం చదువు వినలేవులే నువ్వు, ఇంక నువ్వేం వినలేవని వెళ్ళిపోయావు. సర్లే అని బీఈడి చేసుకొని వచ్చినాను. మళ్ళీ ఆంధ్రకి వెళ్ళా. ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయింది. లేదు సార్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయలేదంటే పోయి మళ్ళీ జాయిన్ కావడానికి ఏమైనా అవకాశం ఉందో చూసుకోరావు. మళ్ళీ జాయిన్ అంటే బీఈడి అయిపోకుండా వచ్చి మళ్ళీ జాయిన్. మళ్ళీ సార్ నాకు పిహెచ్డీ ఏమైనా ఛాన్స్ వస్తుంది సార్ ఇక్కడ చేస్తే ఏమన్నా ఉంది. నువ్వు ఎప్పుడైతే బీఈడి చేసినావు నీలో ఉన్నటువంటి మైండ్ అనేది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ మర్చిపోయి ఉద్యోగం పట్టుకోపోను. నువ్వు ఎట్లా చదవవు 100% రాజేస్తా. బీఈడి అయిపోయిన ఏ వ్యక్తి కూడా మళ్ళీ ఎంఎస్సీ మ్యాథ్స్ చదివి మళ్ళీ ఇక్కడ పిహెచ్డీ చేస్తా ఇవన్నీ చేయరు. టీచర్ ఉద్యోగం వచ్చినాక అప్పుడు రాను. టీచర్ ఉద్యోగం వచ్చినాక మళ్ళీ పోయినా. లేదమ్మా ఆల్రెడీ నీకు అయిపోయింది, నువ్వు ఆల్రెడీ జాబ్ కొట్టున్నావు, ఇంకా నువ్వు రాలేవు, ఇక్కడ ఏమీ చేయలేవు, దయచేసి నువ్వు నీ కంటిన్యూ గవర్నమెంట్ ఎన్నిలోనే చూసుకోవాలి. తర్వాత టీచర్ జాబ్ ఒక 2 ఏళ్ళు చేసిన తర్వాత ఒక్కసారి అట్లా చూస్తే ఏమీ మనకంటే నాకంటే నా విద్యార్థులు బాగా చెప్తున్నాను. బీయింగ్ ఎంఎస్సీ చేసి అమ్మ అడ్డుపండు తెచ్చింది అమ్మలాకి ఇచ్చిందని నేను చెప్తా ఉన్నప్పుడు ఒక క్షణం ఏదో తప్పు చేస్తున్నాను ఫీలింగ్ వచ్చేసింది. అదే ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి మ్యాథ్స్ చెప్పాల్సిన వ్యక్తి మళ్ళీ పోయి అమ్మ అడ్డుపండు తెచ్చింది ఏదో రాస్తున్నాను, ఏదో ఇది కాదు కరెక్ట్ క్వశ్చన్ అంటే మళ్ళీ నాకు వచ్చిన సార్ దగ్గరికి, మళ్ళీ మాస్టర్ సార్ దగ్గరికి తిరిగి మళ్ళీ ప్రయాణం. సార్ ఎట్లా సార్ అంటే నీకు ఏం ఆపర్చునిటీ చూసుకో, ఇక్కడైతే ఛాన్స్ లేదు, నేనైతే నాకు తెలిసి రాదు, నీకు ఏమీ రావు, ఈ సైడ్ రావద్దు. అప్పుడు మళ్ళీ తిరిగి ఈ డిపార్ట్మెంట్లో దీన్ని ఇక్కడ ఎంఎస్సీ చేసినప్పుడు కూడా చాలా నెగ్లిజెంట్గా తిరిగినా, అందరితో తిన్నా. మా సుధాకర్ సార్ కూడా రోజు తింటున్నాడు, అందరూ తింటున్నాడే నాకు. ఎందుకంటే మనం చదివింది లేదు, ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు అంటే ఒక పర్పస్ మీద ఉంది, నాకు జాబ్ కావాలని నీడు. అందుకని ఆ పర్పస్ కోసమే నేను ఎంతసేపు ఉన్నా ఇలా నెగ్లెక్ట్ చేసినప్పటికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దానికోసమే కూర్చున్నా. కానీ రియల్ లైఫ్ బ్యాంకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు తెలిసింది, అరే ఈ మ్యాథ్స్ నాకు ఇట్లా పోయింది. ఒక కోచింగ్ లేకుండా ఒకే సంవత్సరము 5 వివరాలు నాకు వచ్చే లోపల దిస్ ఈజ్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ ద వెరీ, నాకు ఏదైతే నాకు అన్నం పెట్టిందని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నానో 5 వివరాలు ఒకటే సంవత్సరం రావడం. ఎస్బీఐలో క్లర్క్గా చేసిన, ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేసిన. తర్వాత మళ్ళీ అదే స్పిరిట్, అరే ఇది కాదు మనకి ఛాలెంజింగ్ ఉందని మళ్ళీ కూర్చున్నాం. స్టాఫ్ సెలక్షన్ 3 సార్లు కొట్టిన. ఫస్ట్ నాకు సూపరింటెండింగ్ ఆఫీసర్ వచ్చింది స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్లో, అదే యాక్సెప్ట్ చేయనా. మళ్ళీ కొంచెం డిఫెన్స్లో ఆడిటర్గా సెలెక్ట్ అయినా, మళ్ళీ అదే యాక్సెప్ట్ అయినా. చివరికి ఏదైపోయి లాస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా చివరిగా సెట్ అయిపోయాను. కానీ ఈ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రేరణ మేడం మీరు అందరూ ఏం చెప్తున్నారు, కానీ ఇప్పుడున్న యువతకి పోతున్న జాబ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఒక ఓరియంటేషన్ ఉండాలి మేడం. ఈ రంగంతో పాటు నేను ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నా అంటే ఆ టైంలో కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేసింటే నేను అప్పుడే మంచి పోస్ట్ పోయేవాడిని. ఆ టైంలో సగం మ్యాథ్స్ చదవడం, సగం కాంపిటేటివ్ చదవడం, సగం ఏదో ఆలోచించడం, ఎక్కడ గైడెన్స్ లేదు. కానీ చివరికి 2009 వచ్చే లోపల ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిపోయినా. ఇంకా తర్వాత ఏది పర్మిట్ చేయలేదు, ఏది లేనందువల్ల ఆగిపోయినాము. దానికి తోడు మనకు అన్ని బాధ్యతలు అన్నీ వచ్చేసినాయి. బట్ ఒకటే చెప్తున్నా పిల్లలు, ఒకవేళ మీకు ఈ మ్యాథ్స్ ఇవి ఎక్కడ ఉపయోగపడతాయన్న సందేహం ఎప్పుడు ఆలోచించద్దండి. ఈ రోజుకి నేను దాదాపు 15 అపాయింట్మెంట్ చదువు తీసుకున్నాను మేడం. ఇవన్నీ కూడా నాకు ఈ మ్యాథ్స్ పెట్టిన విషయం. ఈ రోజు చెప్తున్నా, ఈరోజు 15 అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నా, అన్ని ఓపెన్ మెరిట్ ఆర్ ఓబీసీ దాదాపు టాప్ మార్క్స్ అని తీసుకున్నా. అన్నీ కూడా నాకు ఈ యొక్క మ్యాథ్స్ పెట్టిన విషయం మేడం. ఈరోజు ఎస్ఎస్సి సీజన్లో 2011 టాప్ ర్యాంక్ కొట్టి ఈరోజు మా స్టేట్లోనే పనిచేస్తున్నా. నేను మా ఊర్లోనే పనిచేస్తున్నా.
దట్టు కర్నూలులో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ చేస్తున్నా అంటే ఈ మ్యాథ్స్ ఎప్పుడు పనికి వస్తారన్నమాట. జూనియర్స్ ఎప్పుడు అనుకోవద్దండి, ఈ మ్యాథ్స్ ఏ రోజుకైనా మనకు ఖచ్చితంగా అన్నం పెడతారా నేను కూడా పోదాను. థ్యాంక్ యూ. మీ మోటివేషన్తో మీరు బాగా చదువుకొని ముందుకు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. పద్మా గారు బిఎస్ఎన్ఎల్ హ్యాండ్ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒకసారి 33 సంవత్సరాలు అసలు యూనివర్సిటీని చూడాలన్న ఆలోచన రాలేదు మాకు. ఎందుకంటే ఈ సంసార సాగరంలో అలా కొట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నాం, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఏంటి మనం ఆ రోజున ఎక్కడున్నాము అని చూసుకోవడానికి నిజంగా చెప్పాలంటే టైం తీసుకోలేదో టైం లేదో కారణం ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అవకాశం రాలేదు. కానీ సార్ పుణ్యమా అనేసి మేము ఈరోజు ఈ మా తరగతి గదిని చూడగలిగాము. ప్లస్ ఈ ఒక్కసారి మా పాత సార్లందరినీ కూడా మేము ప్రత్యక్షంగానే పరోక్షంగానే చూడగలిగాము. చాలా సంతోషంగా ఉంది సార్. ప్లస్ నా ఇంకొక పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ కూడా వచ్చి ఈరోజు నేను చదువుకున్న తరగతి గదిని చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారి వేయించాను. అయితే నేను 91, 93లో చదువుకున్నానండి ఇక్కడ. గిరివాణి కూడా నా క్లాస్మేట్. సో మేము ప్యూర్ మ్యాథమెటిక్స్, అప్పట్లో ఇంకా ఇంజనీరింగ్ చేర్చలేదు పేరెంట్స్, అందుకని ఎలా అయినా ఫర్దర్ స్టడీస్ చేయాలని చెప్పేసి ఇలా మ్యాథమెటిక్స్ జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఫస్ట్ ఇయర్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ అదే టైంలో నాకు అప్పట్లో డిఓటీ అంటే చాలా గొప్ప జాబ్ అనమాట. జూనియర్ టెలికామ్ ఆఫీసర్ అంటే చాలా గోల్డ్ మెడల్స్, ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. సో అలాంటి అవకాశం కోసమని మాకు వేకెన్సీస్ పడగానే ఫస్ట్ టైం ఎగ్జామ్, అంతవరకు మార్క్స్ మీద ఇచ్చేవాళ్ళు. సో ఇది ఫస్ట్ టైం ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, ప్యాటర్న్ కూడా. ఆ ఎగ్జామ్ పడగానే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదవడం వల్లే నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. నేను ఆ ఎగ్జామ్ని ఈజీగా పాస్ అయిపోయాను. 4 పేపర్లు ఎగ్జామ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ అవేర్నెస్. 4 పేపర్లలో బట్టి నేను స్టేట్లో 24వ ర్యాంక్ వచ్చింది నాకు. సో వెంటనే నాకు జాయిన్ అవ్వమని సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. కానీ నాకు ఈ ఫస్ట్ ర్యాంక్ వదులుకొని నా లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ అన్న కొరత ఉండకూడదు అని చెప్పేసి నేను మా నాన్నని అడిగితే, అప్పట్లో ఇలాంటి వాట్సాప్లు లేవు, మెయిల్స్ లేవు, ఏమీ లేవు. ఒక లెటర్ రాసేసారు గుడ్డిగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి. కానీ వాళ్ళు నిజంగా సహృదయంతో వాళ్ళు మన్నించడం వల్ల నేను సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యి మొత్తం టాప్ చేశాను. నేను మ్యాథ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత కరెక్ట్గా 15 రోజులకి నేను జాబ్ జాయిన్ అయిపోయాను. అందుకని నాకు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడడము, నా ఫ్రెండ్స్ని కలవడము, అసలు ఏది కూడా నాకు చిన్న అవకాశం లేదు. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్, ఎగ్జామ్స్, అందులో మనతో పాటు అందరూ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. నేను ఇంకొక క్యాండిడేట్ మాత్రమే ఎంఎస్సీ నుంచి వచ్చాము. మిగతా అందరూ కూడా అందులో మొత్తం ఇంజనీరింగ్ అనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకున్న వాళ్ళే. సో వాళ్ళతో పోటీ పడి నేను మళ్ళీ అక్కడ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడము, ఇలా దీనిలో పడిపోయి నేను అసలు ఫ్రెండ్స్ని కూడా చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మేమందరము కూడా 2017లో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి వైవికే రవికుమార్, ఆయన కూడా డాక్టరేట్ చేశారు, ఆయన మమ్మల్ని అందరినీ కలిపారు. సో ఇలా మా జర్నీ జరిగింది. అయితే మ్యాథమెటిక్స్లో ఇలా చేయటం వల్ల నాకేమైందంటే, మా అబ్బాయికి ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్స్ లేదు. మొత్తం మ్యాథ్స్ నేనే కాన్ఫిడెంట్గా చెప్పగలిగేదాన్ని. ఏ క్లాస్కి కూడా ట్యూషన్ వెళ్ళలేదు. నేను జాబ్ చేస్తున్నా కూడా ఇంటికి వచ్చి వాడికి ప్రతి ఒక్క మ్యాథ్స్ ప్రాబ్లం నేను పర్సనల్గా చెప్పేదాన్ని. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఈ ప్రాంగణం నుంచే వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత ఎప్పుడు చెప్పినా కూడా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా మనము కోర్ సబ్జెక్ట్స్ని తీసుకోవాలి. ఆయన ఎక్కువగా నమ్మేవాళ్ళు. ఆయన రాసిన ప్రతి పుస్తకంలో కూడా మీరు చూస్తే సైన్స్ని తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి. ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా కాదు, ఇండియాలో ఆలోచనలు రావాలి. మనం ఎవడో తయారు చేసిన టెక్నాలజీ తెచ్చుకొని ఇక్కడ ఊరికి లేబర్ కింద పెట్టుకొని చేయటము, సాఫ్ట్వేర్ ఆల్రెడీ వచ్చింటే దాన్ని వాడటము, లేక బీపీ వాళ్ళని, అలా కాకుండా కోర్ ఐడియాస్ మన దగ్గర నుంచి రావాలి అని అబ్దుల్ కలాం గారి ఐడియా నాకు ఎంతో బాగా పట్టుకుంది. అందుకని మా అబ్బాయిని నేను ఐజర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పూణేలో చదివించాను. అక్కడ 2 సంవత్సరాలు ఇంటర్ డిసిప్లినరీ కోర్స్.
అవి మొత్తం కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్త్ సైన్సెస్, ఆస్ట్రానమీ అన్నీ ఉంటాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఇవాళ చూస్తే మన అన్ని కోరిలేటెడ్గా ఉంటున్నాయి. అన్నీ ఫైనల్లీ మధ్య టు డేటా సైన్స్, ప్రతిదీ కూడా మళ్ళీ స్టాటిస్టిక్స్ వాటి దగ్గరికి వస్తుంది. కాబట్టి వాళ్ళకి అన్నిటి మీద ఒక అవగాహన వస్తుందని 2 years మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రైమరీ, సెకండరీ. సో మా వాడు నేను చెప్పడం వల్ల వాడికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వటం వల్ల ఈరోజు వాడు మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత వాడు ఐజర్ పూణేలో BSMS 5 years కోర్స్ చేసిన తర్వాత మ్యాథమెటిక్స్లో కొలంబియా యూనివర్సిటీలో వాడు MS కంప్లీట్ చేసి అక్కడ మంచి కంపెనీస్లో వర్క్ చేసి ఈరోజు మళ్ళీ ఇండియాకి వచ్చాడు. ఇక్కడ సెటిల్ అయిపోదాము అనేసి. సో నేను చెప్పొచ్చేది ఏమంటే ఇదంతటి వల్ల మనం కూడా మన పిల్లలని, మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాలి సైన్స్ చదవాలి. అది ఈ యూనివర్సిటీలో చదవచ్చు, ఇంకో చోట చదవచ్చు, కానీ సబ్జెక్ట్ అనేది మన ప్రాణం. మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఇప్పుడు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలి అన్నీ AI చేసేస్తుంది అంటున్నారు. కానీ ఒక మోడల్ మనం సృష్టించనిదే AI కూడా ఏం చేయలేదు. ఆ మోడల్స్ ఈరోజు మా అబ్బాయి కూడా ఎన్నో మోడల్స్, ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అంటే దానిలో స్టాక్స్, షేర్ మార్కెట్, వాటికి మోడల్స్ వెనకాల ఉన్న మ్యాథమెటిక్స్, స్టొకాస్టిక్ క్యాల్కులస్, రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఒకేసారి మాత్రం నాకు గుర్తుకు తప్పితే వాటికి మీనింగ్స్ కానీ దాని థియరమ్స్ కానీ నాకు ఏమాత్రం గుర్తులేదని చెప్తున్నాను. కానీ అవన్నీ కూడా ఈ రోజున పనికి వస్తున్నాయి. అంటే మనం అందరం కూడా చాలామంది మా బ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ 70% టీచర్స్ అయ్యారు. అందరూ కూడా టీచర్స్ కింద పనిచేస్తున్నారు, మేడం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. సో మీరు ఏ పిల్లల్ని అయితే టీచ్ చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇలా కోర్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి. అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా అవ్వచ్చు, ASCకే వెళ్ళొచ్చు, ఐజర్స్ 7 ఉన్నాయి మన ఇండియా మొత్తంలోకి, వాటిలోకే వెళ్ళొచ్చు. లేక ఈ యూనివర్సిటీలు లోకల్గా హాయిగా ఉన్నాయి, మనకి మంచి ప్రొఫెసర్లు చదువుకున్న వాళ్ళు, వీళ్ళని పోగొట్టుకోవడం కూడా మనకు అనవసరం. అందుకని ప్రతి ఒక్కరి బాధ్యతగా మనకు తెలిసిన పిల్లలందరికీ కూడా చెప్తాం ఇలా సైన్స్ చదవాలి. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అబ్బాయి, మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా 4 sciences చదివారు. సో మనం వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేద్దాము. మేడం మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మేము దానికి సహకారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం. ఏదైనా గెస్ట్ లెక్చర్స్గా ఇప్పుడు మా పిల్లలే ఇంకా వేరే వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్లో ఉండొచ్చు. మీరు ఆన్లైన్ మీటింగ్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పారంటే మీరు ఆ గ్రూప్లో పెడితే ఇట్ ఎనీవన్ ఇస్ ప్రొఫెషన్ ఇన్ దట్ సబ్జెక్ట్, definitely they can contribute to the department. Thank you very much for giving this opportunity. Thank you. Thank you, madam, for sharing your thoughts. తోటి వాళ్ళు విద్యార్థులు అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమం వల్ల చాలా అంటే మేము చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ చూడటం, అసలు మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ జాయ్. అంటే ఎలా చెప్పాలో ఐ హ్యావ్ నో వర్డ్స్, అంటే నో వర్డ్స్ టు సే. బట్ ఒక జాయ్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. అంటే ఇక్కడ మేము నేర్చుకున్నటువంటి లెసన్స్, అక్కడ డిపార్ట్మెంట్స్ చూస్తే నాకు అందరూ గుర్తొస్తున్నారు. ఫస్ట్ SV సారు, PGR సారు, BVS సారు, NBR సారు, ICM సారు, LNR సారు, హనుమంతాచార్య సారు, మళ్ళీ VS సారు. ఇలా మా మదిలో చాలా గుర్తుండిపోయి ఆ రోజుల్లో అలా గుర్తు ఉన్నాయి, ఇప్పటికీ గుర్తున్నాయి. అవన్నీ గుర్తు చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది. దానికి చాలా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు అందరికీ జయసుబ్బారెడ్డి సార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాంటి టీంకి చాలా కృతజ్ఞత. తర్వాత నేను 91-93 ఇక్కడ MSc పర్సూట్ చేశాను. నేను 94-96 ఎలినార్ సార్ దగ్గర ఎంపీ చేశాను. 96లో నేను ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 30 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఐ టీచ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. అండ్ రీసెంట్గా నేను ప్రిన్సిపల్గా ప్రమోషన్ తీసుకున్నాను. అండ్ అంటే ఇక్కడి నుంచి నేను నా జీవితంలో ఏం తీసుకెళ్ళాను అంటే 93 onwards అంటే ఒక సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్ ఎలా అన్నం పెడుతుంది, అంటే ఎలా జీవితాన్ని ఇస్తుంది, అది నేను నేర్చుకున్నాను.
అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం ఎలాగైనా సర్వైవ్ అవ్వచ్చు. అంటే ఈ 30 years టీచింగ్ జర్నీలో మెయిన్ ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే I can see the happiness in the eyes of students. When I used to teach, that happiness I can experience in the eyes of students. That gives me great pleasure for me. వాళ్ళు పొందేటువంటి ఆనందం, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నేను ఎప్పుడు నా లైఫ్లో మరవలేనిది. ఆ జాయినెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టినటువంటి భిక్ష, అది మా గురువులు, నేను ఇక్కడ తీసుకున్నటువంటి విద్య వల్ల నేను ఆ సంతోషాన్ని లైఫ్లో తీసుకున్నాను అని తెలియజేస్తున్నాను. దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇప్పుడు వచ్చేటువంటి అంటే ఇప్పుడు ఈ ట్రెడిషనల్ కోర్సెస్కి బాగా విద్యార్థులు ఆప్షన్ తీసుకోవటం లేదు. దాన్ని ఒక రకంగా కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మ్యాథమెటిక్స్ అనేది ఎవర్ గ్రీన్, దాన్ని నేర్చుకుంటే ఎప్పుడు మనం ఎక్కడ కూడా వెనకబడము అనేది నేను ధైర్యంగా చెప్పగలను. దాంట్లో ఇప్పుడు వచ్చే ఫ్యాకల్టీ నేను చాలా అంటే మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అవసరమైనప్పుడు నేను చాలా డెమోస్ కండక్ట్ చేశాను, అటెండ్ అయ్యాను కూడా. కానీ చాలా బేసిక్స్ అంటే ఒక పీజీ కంప్లీట్ చేసిన తర్వాత చిన్న చిన్న బేసిక్స్ కూడా సరిగా పిల్లలకు చెప్పలేనటువంటి స్టేజ్లో చాలామంది కనిపిస్తున్నారు. దానికి ఒక్కోసారి చాలా బాగా అనిపిస్తుంది. అయినా కానీ ఇంకా సమాజంలో వచ్చే మార్పులు రకరకాల కారణాలు ఉండొచ్చు దానికి. కానీ నేను ఒకటైతే గట్టిగా చెప్పగలను, మనం ఏ సబ్జెక్ట్ అయినా ఎస్పెషల్ మన సబ్జెక్ట్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు అదే మనకి లైఫ్ జీవితాన్ని ఇస్తుందని అయితే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అదే గట్టిగా చెప్పగలను. అంతేకాకుండా మా కాలేజీలో పిల్లలకి మంచి మారల్ వాల్యూస్, మంచి విషయాలు ఒక మంచి పొజిషన్లో ఉండి చెప్పగలిగే స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇది ఈ క్రెడిట్ మొత్తం మా గురువారికి నేను అంకితం చేస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞత, ఈ వేదిక నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఇన్స్పిరేషన్ మెసేజ్. మేడం గారు ఒక్కరే వచ్చారు, కానీ అక్కడ ఆడిటోరియంలో ఫస్ట్ గుర్తొచ్చింది ఏమంటే 50 సంవత్సరాల కిందట ఆడిటోరియం ఇనాగ్రేషన్ జరిగింది. అప్పుడు గోవిందరాజు గారు ఉంది, ఆ ఇనాగ్రేషన్కి వర్క్ చేసాం. అప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎమర్జెన్సీ లేవు. మార్క్స్ మెరిట్ని బట్టే ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్ వాళ్ళు చేయమని అప్పుడు గోవిందరాజు గారు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ మన మీటింగ్కి వచ్చారు. అలా 50 సంవత్సరాల తర్వాత చాలా కాన్ఫరెన్సెస్ అటెండ్ అయిన ఆడిటోరియంలో. కానీ ఈరోజు చాలా సంతోషం అనిపించింది. చాలామంది మా స్టూడెంట్స్, మా సీనియర్స్, మాకున్నది నారాయణ రెడ్డి సార్ ఒక్కరే ఉన్నారు ఈరోజు మా టీచర్గా ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ మా సీనియర్స్, భాను గారు, రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మా జూనియర్స్ అట్లాంటి వాళ్ళు. కానీ ఏమంటే మాకు మ్యాథమెటిక్స్ చదివినప్పుడు సిన్సియారిటీ అనేది ఉండాలి. ఎవరైనా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా కూడా మ్యాథ్స్ వాళ్ళంటే చాలా సిన్సియర్. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది అందరూ అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మేమేమంటే మ్యాథ్స్ చదివినారు అంటే ఎవరైనా చూడండి, ఎక్కడైనా అడగండి ఏం చేస్తున్నారంటే మ్యాథ్స్ టీచర్ ఏదైనా చెప్పినా అబ్బో అంటారు, అమ్మో అంతా ఇదే అని. చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఏందో మ్యాథమెటిక్స్ అంటే పనికిరాని సబ్జెక్టు అని ఎవరు అంటారు. మీరందరూ మ్యాథ్స్ చదివినారంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే విషయము. అది ఆపర్చునిటీస్ ఎక్కడ వస్తాయంటే, నేను రత్నకుమారి మేడం అని ఎకనామిక్స్లో ఉండేవాళ్ళు. మేము ఎంఎస్ అయిపోయిన తర్వాత ఎంఫిల్ ఫస్ట్ బ్యాచ్ మేము 76లో జాయిన్ అయ్యాము. 77లో మాకు రిటర్న్ ఎగ్జామ్ జరిగింది. అయిపోతుంది ఎస్కే యూనివర్సిటీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అప్పుడు ఎస్కే యూనివర్సిటీ అటానమస్ పీజీ సెంటర్గా ఉండేది. కానీ అప్లై చేయలేదు. అక్కడ వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, ఎందుకు లేదు. శ్యాంబాబు గారు లాస్ట్ డేట్ అమ్మా అయిపోతా ఉంది, మీరు అప్లై చేయండి అన్నారు. మాకు ఎందుకు ఇస్తారు సార్ అంటే ఆల్జీబ్రా స్పెషలైజేషన్ అడిగినారన్నా, అక్కడ ఎవరికి లేదు, మీకు ఆల్జీబ్రా ఉంది కాబట్టి మీరు ఎంఫిల్లో ఫస్ట్ బ్యాచ్ ఎంఫిల్లో ఉండేవాళ్ళు కూడా ఎవరు లేరు, కాబట్టి మీరు అప్లై చేయండి అన్నారు. లాస్ట్ పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి అప్లికేషన్ ఇస్తున్నాము.
మేము అసలు రత్నకుమారి నేను ఎప్పుడు ఏమంటున్నానంటే డిగ్రీ కాలేజ్లో అది మహిళా కాలేజ్ ఎస్పీడబ్ల్యూ కాలేజ్ తెలిసే ఉంటుందండి, అక్కడ లెక్చరర్గా పనిచేస్తాము. అదే మా కోరిక అన్నమాట. అంతేగాని అంతకంటే పెద్దగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కావాలి కానీ లెక్చరర్గా ఉండాలి కానీ లేకపోతే ఏదేదో పెద్ద ప్రొఫెసర్. ఎందుకంటే మేము రైతు కుటుంబము కాబట్టి రైతు కుటుంబంలో వాళ్ళు ఎవరు డిస్కరేజ్ కావద్దు, ఏదైనా సాధించవచ్చు, ఏదైనా అంటే మనకి ఇంట్లో చెప్పేవాళ్ళు లేకపోవచ్చు కానీ మనమే కనుక్కోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇంకా చాలా ఫాస్ట్, మాకంటే అప్పుడు అంత తెలియదు. ఆయన అప్పుడు అప్లై చేసి నేను రత్నకుమారి కొత్తగూడెంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము డిగ్రీ కాలేజ్. వెళ్తే అక్కడ కూడా సెలెక్ట్ అయినాము. వస్తూ వస్తూ అనంతపూర్లో ఇంటర్వ్యూ, అసలు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ప్రొఫెసర్ కూడా సీతారాం గారు ఆయన కూడా ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన కూడా కొన్ని రోజులు చెప్పలేదు సెలెక్ట్ అయినప్పుడు. తర్వాత మా క్లాస్మేట్ పీ నరసింహారావు అని ఆయన చనిపోయినాక అన్ని పీరియడ్స్ వచ్చిండేవాళ్ళు. మళ్ళీ సెలెక్ట్ అయినాము. తర్వాత కొన్ని రోజులు కార్పస్ వచ్చింది. అసలు ఊహించుకోవాలంతా వచ్చింది. కాబట్టి అందరికీ అట్లే జరుగుతుంది, ఎవరు డిస్కరేజ్ కావద్దు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంత గ్రేట్ సబ్జెక్ట్ ఏది నా ఉద్దేశం. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే కాదు, మా వాళ్ళు ఎవరు ఏం చదువుకోలేదు, అయినా కానీ మేము అందరం బాగా చదువుకున్నాము. కాబట్టి మీరు కూడా అంత బాగా మీ ఫ్యామిలీస్ని డెవలప్ చేయండి, చదువుకోండి. అది ఇంకా విష్ యూ ఆల్ ది బెస్ట్. సుభాష్ బాగా సుగుణ సుధాకర్ అయ్యారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అప్లికేషన్స్ వాటి గురించి వాళ్ళగా అప్రోచ్ చేయాలి. ఇప్పుడు మీరు రైతు కుటుంబం నుంచి అంటే మా పిల్లలందరూ దాదాపుగా రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచే ఉన్నారు మేడం. సో వాళ్ళు బాగా మంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మేడం మీ వర్డ్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విన్నారు కదమ్మా, మనం ఏదో బ్యాక్గ్రౌండ్ మనది బాగలేదు, మనకు స్ట్రాంగ్గా లేదు కాబట్టి మనం చదువుకోలేము అని అనుకోకుండా అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని మేడం. I invite Professor Madhavi from Yogi. There are two different lifestyles జరుగుతున్నాయి. ఒకటి కంప్యూటర్, ఇంకొకటి రియల్ మ్యాథ్స్. సో పిల్లల్లో కూడా చాలా ఏదో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటేంటంటే మనం ఏదైతే చూస్ చేసుకుంటామో దాని మీద పూర్తి నమ్మకంతో చదువుకోవాలి. మా దగ్గర వచ్చే పిల్లలందరూ అన్ని మంచి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఎవరు ఉండరు. ఇక్కడే కాదు, కడపలో కూడా మాకు వచ్చే పిల్లలందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు. మెయిన్ మనకు వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే లాంగ్వేజ్. ఇంగ్లీష్ రాకపోతే మనం బతకలేమేమో అనుకుంటాం. ఏం అవసరం లేదు, మన మదర్ టంగే మనకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ అదొకటే కాదు, మనం బాగా కష్టపడి చదువుకోవాలి, దాని మీద నమ్మకంతో ఉండాలి. ఆ విధంగానే పేరెంట్స్ని ఒప్పించుకోవాలి మనం ఫస్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఎవరిని ఏమి చేయలేదు. వాళ్ళ సపోర్ట్ మనకు చాలా అవసరం. నమ్మకం కలిగించాలి వాళ్ళు. నాకు ఒక 2 years టైం ఇవ్వండి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ లోపల దానికి తగ్గట్టు మనం కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పక్క మనం ఏదైనా కోచింగ్కి వెళ్ళినా ఎంఎస్సీ చేస్తున్నా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎట్లా అంటే హాస్టల్లో ఉంటారు మీరు అందరూ, ఎంతోమంది ట్యూషన్స్ హోమ్ ట్యూషన్స్కి అడుగుతుంటారు. ఒక్కళ్ళు ముందుకు రాదు. ఎందుకంటే మీ ఇన్హిబిషన్ అది. నన్ను ఎంతోమంది అడుగుతారు, మేడం ఎవరైనా ఉంటే పంపిస్తారా అనేసి. మా ఎంఎస్సీ పిల్లలు ఉన్నారమ్మా అడుగుతాను నేను అంటే ఒక్కళ్ళు కూడా ఏమో వెళ్తారా హోమ్ ట్యూషన్కి? అమ్మ మాకు భయం మేడం. ఏం చెప్పాలి మేడం? ఎందుకు భయం? డబ్బు పోసి జనరల్ నాలెడ్జ్ జనరల్ పేపర్ కోసం డబ్బులు పోసి వెళ్ళి చదువుతారు. కానీ అదే ఒక ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటే అక్కడ కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అవతల వాళ్ళకి మీరు సబ్జెక్ట్ ఇస్తారు, డబ్బు సంపాదన వస్తుంది. 1 shot 3 things. దయచేసి అది ఒక్కటి పెట్టుకోండి. కంప్యూటర్ చేసేస్తే ఏదో కంప్యూటర్ మన వర్క్కి ఎంత అవసరమో అంత నేర్చుకున్నా కూడా చాలానే అంటాను నేను. ఆటోమేటిక్గా మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవి ఇందాక సార్ చెప్పారు, మోడర్న్ టెక్నాలజీస్ లేవు, మీరు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని అంటారు. ఒక పక్క కంప్యూటర్ వాళ్ళు దాన్ని ఇంట్రడ్యూస్ చేసి మనము ఇంట్రడ్యూస్ చేసి వై షుడ్ వి కిల్ అవర్ ఓన్ సబ్జెక్ట్? వీ షుడ్ నాట్ కిల్ అవర్ ఓన్ సబ్జెక్ట్. దానికి ఎంత అవసరమో దాన్ని గ్రాఫ్ చేసుకుందాము.
మనము ముందుకు వెళ్దాము. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఎస్పెషల్లీ మాకంటే మీకు చాలా ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని ఇంకొక విధంగా యూజ్ చేసుకోండి, మీ బాబు కోసం యూజ్ చేసుకోండి అనే చెప్తాను నేనైతే. అండ్ వాట్ ఐఎమ్ హియర్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఈ యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళు పనిచేసినటువంటి నాగపురెడ్డి గారు వాళ్ళ అమ్మాయి. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్లో మీ ముందు నిల్చున్నాను అని అంటే కూడా అది వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యం. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్ సువర్ణ మేడం అండ్ మై present mentor Shobha. These people are behind me. సో అలాగే మీకు కూడా మీ గురువులు ఉంటారు, డిపార్ట్మెంట్లో ఉన్న మిగిలిన గురువులు కూడా మన అందరికీ ఎప్పుడు వెళ్ళగల పనిచేస్తారు. సో సింపుల్ మెసేజ్ టు మై యంగ్స్టర్స్ ఎంఎస్సీ స్టూడెంట్స్ వచ్చి, ఏ ఆపర్చునిటీ మీ ఫ్యాకల్టీ ఇస్తే దయచేసి దాన్ని ట్యాప్ చేసుకోండి. మాకు రాదు అని మాత్రం చెప్పగలరు, వెళ్ళండి, వెళ్ళి ముందుకు వెళ్ళి చేయండి. Thank you, Madhu Madam, Superintendent Sir, and other faculty members for giving me this opportunity. Valuable message to our students. Minds, varieties minds. మేము చదివిన 4 kilometers, 5 kilometers daily high school. నడిచి వెళ్ళాలి, మళ్ళీ నడిచి రావాలి. నేను రాజంపేట ఇంటర్మీడియట్. అక్కడ 16, 17, 20 kilometers. అర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్ ఉండేది, ఈవినింగ్ నైట్ 10 o'clock. తర్వాత కడప డిగ్రీ మాత్రం మాట్లాడాలి 75, 78 నాకు డిగ్రీ. మళ్ళీ మా నాన్న సార్ ద్వారా ఇక్కడ ఒకే ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ బాలరెడ్డి గారు మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉండేవారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి. అలా తర్వాత నాకు మీకు తెలిసేది నాగమరెడ్డి సార్ ద్వారానే ప్రొఫెసర్ శ్యాంబాబు గారి దగ్గర పేయించాను. సీతారామ స్వామి సార్ ఉన్నారు, ఆ సార్ దగ్గర పేయించడం చేశారు శ్యాంబాబు గారు. శ్యాంబాబు సార్ దగ్గర నేను పేయించాను. ఇదంతా నాగమరెడ్డి సార్. నేను ఎప్పుడు రీసెర్చ్ చేసిన తర్వాత సీతారామ స్వామి మన సీతారామ సార్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ జిఎస్ రెడ్డి గారు ఉండేవారు. జిఎస్ రెడ్డి గారికి ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు. అప్పుడు సీతారాం సార్ నన్ను డైలీ వాళ్ళు ట్యూషన్ చెప్పాలి మన అప్పుడు 85, 86లో డైలీ ట్యూషన్ చెప్పాను. అని చెప్తుంది ఎవరు చెప్పింది ఇంటికి. అప్పుడు వైస్ ఛాన్సలర్ నేను డైలీ వెళ్ళేవాడు. 250 rupees కవర్లో పెట్టేవాడు, కాఫీ ఇచ్చేది మేడం. ఆ మేడం కూడా గవర్నమెంట్ డిగ్రీ చేస్తారు కదా చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇద్దరు సత్యము వస్తాయి ఇక్కడ, వాళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ నాకే స్టూడెంట్స్. ఇంజనీరింగ్ కాలేజ్ నాకు అపాయింట్మెంట్ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజ్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. సరోజమ్మ మేడం రిజిస్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ కదా మహిళా యూనివర్సిటీకి వెళ్ళింది, నాకు ఇంకా అక్కడ ఇచ్చారు. కాబట్టి ఏదైనా సాధించాలనుకుంటే సాధించుకోవచ్చు. మన స్టూడెంట్ ఆధునిక చెప్పినట్లు ఇప్పుడు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఏం మన కోర్సులోనే ఇంట్రడ్యూస్ చేసుకోవాలనేది ఏం లేదు. ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి. లెక్చర్గా పోస్ట్ వచ్చింది, వేరే సబ్జెక్ట్ చెప్పాలంటే మనం చెప్పిన సబ్జెక్టే కాదు కదా, కొత్త సబ్జెక్ట్ ఇస్తే కూడా మనము ప్రిపేర్ చెప్పాల్సిందే. కాబట్టి అదే ప్రిపరేషన్ కొంత ఎక్స్ట్రాగా పెడితే ఈ కంప్యూటర్స్ అంతా ఒక సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆల్ ఇంజనీరింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. బట్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు. అంటే అక్కడ చూడండి, మన మ్యాథమెటిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోగలుగుతారు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ అయినా మీరు, నేను కూడా PhD కంప్యూటర్ సైన్స్ చేశాను చదివేటప్పుడే ఇక్కడ మన యూనివర్సిటీలో. అప్పుడే మిషన్ లెర్నింగ్ అప్పుడే ఉంది. మన లాంగ్వేజ్ 0, 1 నుండి 0 కన్వర్ట్ చేసుకోవడమే కదా మిషన్ లెర్నింగ్. అది 0, 1లో రాస్తాము, అది 0, 1 మనం రాసిన 0, 1 కోడ్లే రాస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ స్పీడింగ్, క్యూబిట్స్ వస్తాయి. ఇది సవాళ్ళను మనం సాధించుకోవచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు నక్కల ప్రభాకర్ స్మాల్ విలేజ్ చెప్పారు కదా, డిగ్రీ BSc MSc డైరెక్ట్గా చదవలేదు, బట్ IAS
బట్ మంచి సంకల్పంతో సంకల్పాన్ని మీరు గట్టిగా పెట్టుకుంటే దాన్ని సాధించేంత వరకు దాన్ని పెడతాం. అప్పుడు మీరు ఏదైనా సాధించారు. వదిలే అందరూ మీరు చిన్నవాళ్ళే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ఆమె స్వీపర్, ముగ్గురు అబ్బాయి, ఒక కలెక్టర్, ఒక ఇంజనీరు, ఒక డాక్టర్. అయినా కూడా ఆమె లాస్ట్ వరకు స్వీపర్ ఉద్యోగం చేసింది. దట్ ఈస్ కమిట్మెంట్. ఇక్కడ మేము ఎందుకంటే మాకు భగవంతుడు తల్లిదండ్రులు ఆశీర్వాదము అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేను అక్కడ నా పాపలతో ఉంటాను బెంగళూరులో. అయోవా యూనివర్సిటీ అనేది వీక్లీ 3 days వెళ్తాను. ఎంఎల్టీఎస్ ప్రొఫెసర్ పేరు ఇచ్చారు, కానీ రీసెర్చ్ స్కాలర్స్కి హెల్ప్ చేస్తారు. ఎంఎస్సి కూడా ఒక పేపర్, ఒక రీల్ అనాలిసిస్ ఒక పేపరు, కాంప్లెక్స్ అనాలిసిస్ ఒక సెమిస్టర్లో ఒకటి. ఎందుకంటే ఒక వ్యాపారం అందుకే యాక్టివ్గా ఉన్నాను. ఏ కారణం లేదు, ఏమి పెట్టుకోకూడదు మేడం. నాకు తెలిసి ఆయిల్ పోయిందే, ఇది పోయిందే, లేకపోతే అది లేదే, ఇది రాలేదే, ఈ బాధలు పెట్టుకున్నారు. ముందు ఉంటుంది, పోయింది మనకి అంతే కదా. రాలేదని మనం బాధపడాల్సి ఉంటుంది. భగవంతుడు ఏమి ఇచ్చిండాడో అది దాన్ని అది ఆంధ్రప్రదేశ్ మీరు మంచి సంకల్పంతో బాగా కష్టపడండి, సాధించండి. ఈ వెంకటేశ్వర ఆశీర్వాదం, స్వామి ఆశీర్వాదం ఉంటుంది, గురువుల ఆశీర్వాదం ఉంటుంది. మీరు మంచి స్థితిలో వెళ్ళచ్చు, మంచి స్టేజ్. తర్వాత దేవుని ఆశీర్వాదం ఉండాలని పిల్లలు జీవించినారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా మాట్లాడతారా? ఈ అలాన్ని మీకు నెరవేరుతున్నందుకు ధన్యవాదాలు. నేను వాస్తవంగా ఎంఎస్సి ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్, మాకు స్టూడెంట్. నేను అక్కడ అంటే మాధవి మేడం గారు మనం టీచింగ్ అనేది ఆపర్చునిటీగా తీసుకోవాలనే సందర్భంలో నాకైనా ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉండేవి. నేను డిగ్రీ చదివేటప్పుడు మా క్లాస్లో ఎవరైనా కానీ డౌట్స్ వస్తే మా దాంట్లో కానీ టాపర్స్ ఉండేవాళ్ళు మ్యాథమెటిక్స్లో. వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా అందరూ ఇంకా మధ్య రకంగా ఉన్న వాళ్ళు, కొద్దిగా డల్స్, వాళ్ళందరూ వచ్చి నన్ను ఎక్కువ సతాయించేవాళ్ళు, చెప్పు చెప్పాలి. అలాంటప్పుడు నేను వాళ్ళని ఇంకా లేదంటే ఫెయిల్ అవుతాము ఇంకా అన్నప్పుడు వాళ్ళకి చెప్పాలన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ప్రతి ఒక్కరు నాకు చెప్పించుకోవడం నేను బాగా స్ట్రాంగ్ అయిపోయాను. తర్వాత నేను పీజీలో అయిపోయినా కానీ మాకు సెమిస్టర్ ఉండేది అప్లైడ్ మ్యాథమెటిక్స్. అప్పుడు కానీ తొలతరగా ఎగ్జామ్స్ డిగ్రీ మాదే కాదు, ఎవరి 6 months ఎగ్జామ్స్ మనకి గిట్స్ అంటే ఇవన్నీ అర్థం కాకపోయేది. వచ్చి నా రూమ్కి వచ్చి నన్ను సతాయించేవాళ్ళు, చెప్పు అని. అట్లా నా దగ్గర చెప్పించుకొని నాకన్నా ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకున్నారు. కానీ కాకపోతే వాళ్ళు తర్వాత అంటే నాకు ఇది చెప్పడం వల్ల అకాడమిక్స్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ నాకు పోటీ పరీక్షలు అంటే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మంచి మార్కులు వచ్చేవి. ఆ విధంగా నేను తెలియదు కాగలిగినాను. కాబట్టి ఇంకోటి చెప్పడం వల్ల మనం ఎక్కువ ఆలోచిస్తాము. మనం స్టూడెంట్గా పెద్దగా నేర్చుకోలేకపోయినా కానీ ఏమేమి క్వశ్చన్లు వేస్తారు, మనం వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ మనం టీచర్గా. ఇప్పుడు మనం టీచర్గా మారినప్పుడు మనం రియల్గా ఆలోచిస్తాం, అన్ని యాంగిల్స్లో చూడాల్సిన వస్తుంది ఎవరు. లేకపోతే కానీ మనం ఏదో ఊరికే మార్కులు తెచ్చుకోవడము, ఏదో ఆ క్వశ్చన్ నేర్చుకొని రాసేసుకోవడం కాదు. టీచర్గా ఎప్పుడైతే మారాలనుకున్నావో, ఇతరులకు చెప్పాలనుకున్నావో అప్పుడు మనం చాలా ఆలోచించాలి, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకు తెలియని ప్రశ్న ఎన్నో వేస్తారు. ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ నాది. నాకు పీజీ అయిపోయినాక ఒక ఆయన మా అక్కన 2-3 ఏళ్ళ సీనియరు, మ్యారేజ్ అయింది అతనికి. ఆయన నాతో అయ్యా నేను డిగ్రీ ఫెయిల్ అయినాను, నాకు ఎలా అనిపిస్తుంది అర్థం కావడం లేదు, అందుకే మా సార్లు చెప్పినప్పుడు అర్థం కాలే, నేను అది దానివల్లనే డిగ్రీ పక్కన పెట్టేసినాను అన్నాడు. సరే నాకేమనిపించింది, నాకు వచ్చి కదా ఏమనిపిస్తుంది, సరే ఏమన్నా కానీ అని ఆయన ఒక 10 రోజులు చెప్పాను మేడం. పోయి రియల్ ఆన్సర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అతను పాస్ అయినాడు తర్వాత.
చాలా సంతోషపడినాడు. ఎందుకంటే నాకు అర్థం కాదు, అప్పుడు మా కాలంలో చెప్పినా నీ వేలా తీసుకొని నాకు నిజంగానే నువ్వు చాలా హెల్ప్ చేసినావు, చాలా సంతోషపడినాడు. అట్లా మనకు ఇంకా నాకన్నా పెద్దవాళ్ళకే నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేసినాను. నేను ఎంఎస్సీ అయిపోయిన వెంటనే నేను అప్పుడు కొద్ది రోజులు అక్కడ ఏఎంఐ కోచింగ్ చెప్పేవాళ్ళు. ఏఎంఐ అంటే అప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్ అంత ఫేమస్ కాదు, ఇన్ని కాలేజీలు లేవు. డిప్లొమా వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఏఎంఐ మ్యాథమెటిక్స్ కొద్దిగా వేరుగా ఉంటుంది మన. సో వాళ్ళకి కానీ నాకని పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నా నాకు అర్థం కానీ పరిస్థితి అట్లా ఫేస్ చేశాను. ఫస్ట్ టీచింగ్ మొదలు పెట్టాను అట్లా. కాబట్టి అప్పుడు వాళ్ళు కానీ చెప్పాలన్నప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ కానీ వేరే విధంగా ఉండేది నాకు. కానీ చాలా సబ్జెక్టులో స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడింది. కాబట్టి మీరు ముఖ్యంగా విద్యార్థులు నేటి విద్యార్థులు మీకు ఎక్కడైనా టీచింగ్ అనేది ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా వదలకండి, చెప్పండి. చెప్పడం వల్ల మనం ఎంతో నేర్చుకుంటాం. మన ఆర్డినరీ స్టూడెంట్ అయినా టీచర్గా మారితే ఎంతో నేర్చుకుంటాం. అది నా ఎక్స్పీరియన్స్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ప్రొద్దుటూరులో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య నేను ఈ 1 year నేను క్వాంటమ్ కంప్యూటింగ్ ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని. స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో కానీ మన మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్, వాటన్నిటిని ముఖ్యమూలు మ్యాథమెటిక్స్. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా, అక్కడ కానీ మళ్ళీ పైదాన్ని నేర్చుకుంటే మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేసేది ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల చాలా ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలో మనం అనుసంధానం కావడం వల్ల మనం ఈరోజు ప్రజెంట్ లైఫ్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మనం అందుబాటులో ఉంటామని, ఇంకా కొంతకాలం మన లైఫ్లో ఉండగలుగుతామని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. డిగ్రీ కాలేజీ లెక్చర్గా ప్రమోషన్ వచ్చింది. నాకు జూనియర్ లెక్చర్గా ఉండేవాడిని. నేను అనుకోకుండా డిగ్రీ కాలేజీకి వచ్చాను. తర్వాత ఇంకా పిహెచ్డీ అనివార్యమైంది నాకు. అన్నప్పుడు ఎస్పీలో అప్లై చేసాను. ఎస్పీలో 2 చోట్ల చేశాను. ఫస్ట్ ఇక్కడ ఎంట్రన్స్ జరిగింది, తర్వాత నాకు ఇక్కడే సీట్ వచ్చింది. అందువల్ల ఇక్కడ ఎందుకంటే ఇది ఒక పెద్ద సంకల్పం. ఇప్పుడు 72 సంవత్సరాల నుండి ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ అల్యూమినియం మీట్ జరపడం అనేది మన సుబ్బారెడ్డి ద్వారా ఆయన గట్టి సంకల్పము ద్వారా దేవుని ఆశీర్వాదంతోనే ఇది సక్రమంగా చాలా బాగా మెచ్చుకునేటట్టు, అందరూ మెచ్చుకునేటట్లు జరిగింది. వైస్ ఛాన్సలర్ గారు నైట్ కూడా మేము ఇప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. అన్నీ మంచిగా తెలుస్తాం. నేనేం చేస్తుంటే ఏదేమి డిస్కరేజ్ చేయాలి, అన్నీ మంచిగా జరిగిపోతాయి. ఈరోజు అన్నీ బాగా అవును. అదే మేడం, మా మేడం సుభాకర్ రెడ్డి సార్ మేడం బదులు ఐఎంఎస్ ఆయన రాలేదే అని ఉన్నారా మేడం? అది కూడా మాట్లాడుకున్నాను. అవును, నేను బెంగళూరులో ఉన్నానని ఎవరు అటు నేను కనుక్కున్నాను మేడం. టెక్స్ట్ బుక్స్ చదవాలి, అవన్నీ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ లోడ్ అయిపోయి క్లౌడ్ ఇన్ఫర్మేషన్ ఇవంతా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉండే ఇన్ఫర్మేషన్ మనకు వస్తాం. అంతేనా మేడం? వాళ్ళకి తిట్టలాగిన అమ్మ బలవంతంగా క్లాస్కి వస్తూ ఉంటారనమాట. మా మేడం గారు మీరు చూసారో లేదో, మేము 9:50 కాదనగానే మేడం 9:50 ముందు ఉంటుంది, కానీ 9:50 తర్వాత డిపార్ట్మెంట్కి రాదు. మేము చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో 9:50 దాటినాక డిపార్ట్మెంట్ కూడా మాకు రాదు, లీవ్ పెట్టే డిపార్ట్మెంట్. కానీ 9:50 లోపల డిపార్ట్మెంట్ ఉండేది. ఆ విధంగా అంత కమిట్మెంట్గా మేము కూడా ఉన్నామన్నాం. మీకు అదే చెప్తారు, పిల్లలు ఏమవుతుందంటే ఏం సార్ 5 నిమిషాలు లేట్ అయింది మాకు మెసేజ్ చెప్తారు. 10 గంటలకు కూడా రాలేకపోతే డిపార్ట్మెంట్ మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి. నా బాధ అదే, 10 గంటలకు కూడా మీరు డిపార్ట్మెంట్కి వచ్చే ముందలేకపోతే ఎలా చెప్పండి. అదేవిధంగా నేను కూడా 2001-03లో ఇక్కడ చదవాలని రావడం జరిగింది. ఆ టైంలో నాకు 11th ర్యాంక్ వచ్చింది. 11th ర్యాంక్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ ఉన్న తర్వాత నాకు ఈడీ చేస్తూ ఉన్నాను. సేమ్ టైంలో నాకు టీసీ ఇవ్వకపోవడం వల్ల నేను మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడు సేమ్ టైం అక్కడ ఎస్కేన్ వస్తే నాకు మ్యాథమెటిక్స్లో 2nd ర్యాంక్, అప్లైడ్ క్లాస్లో 5th ర్యాంక్ రావడం జరిగింది.
ఇమీడియట్లీ మళ్ళీ అక్కడ ఒక 1 మంత్ డిలేగా ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా జరిగేది అనమాట. 1 మంత్ డిలేగా నడిచేది. అప్పుడు అక్కడికి వస్తాను సీట్ అక్కడికి వెళ్ళి జాయిన్ కావడం జరిగింది. 2 సంవత్సరాలు ఎంఎస్సీ అక్కడ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో డిఎస్సి జరిగేది. ఆ డిఎస్సిలో దగ్గర దాదాపు ఒక 25 మంది పిల్లలు ఉంటే 22 మందికి వచ్చింది 3 మాత్రం దురదృష్టవంతంగా మిగిలిపోయినా ఉన్నారు. నిజంగా ఈ రోజుకి కూడా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి నాకు టీచర్ జాబ్ రాలేదని ఇప్పుడు అనుకుంటా ఉన్నాను అన్నమాట. 22 మందికి వచ్చింది 3 మాత్రం మిగిలిపోయింది. నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి జనార్దన్ రెడ్డి, ఇంకొక అబ్బాయి వరప్రసాద్, 3 మిగిలిపోయినాము. సరే అనుకున్నాను. సరే మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చాము. సెకండ్ ఇయర్లో కూడా అయిపోయేటప్పుడు కరెక్ట్గా మార్చి 31st ఎగ్జామ్స్ వచ్చాము. మళ్ళీ ఏప్రిల్ 30 రీసెంట్ ఎగ్జామ్ జరగడం జరిగింది. మళ్ళీ మేడం దగ్గర జాయిన్ రిక్వెస్ట్ చేసి మేడం దగ్గర జాయిన్ కావడం జరిగింది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దయ వల్ల మేడం గారి బ్లెస్సింగ్స్తో నేను మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్లో మేడం గారు సరోజమ్మ మేడం గారి బ్లెస్సింగ్స్తో ఇదే డిపార్ట్మెంట్ అడుగుపెట్టడం. నాకు అప్పుడు మనసులో అనిపించేది ఇక్కడ చదవాలనుకొని వచ్చాను, దేవుడు అవకాశం ఇవ్వలేదు, పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చాడు. నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ డిపార్ట్మెంట్కి ఏదో ఒకటి నేను చేయాలనేది నా మనసులో బలంగా నాటుకుని లాంగ్ బ్యాక్ నుంచి కూడా. కాకపోతే ఏంటంటే దానికి నాకు కొంత టైం కావాలి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు కుదరదని చెప్పి వెయిట్ చేస్తూ వచ్చాను. అనుకోకుండా 2024 ఆగస్టు 7వ తేదీ నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాతనే నేను డెసిషన్ తీసుకున్నాను, కొంచెం ముందుకు తీసుకెళ్దాము దీన్ని ఆలోచన అని చెప్పేసి. ఈ మధ్యలో ఏంటంటే నేను హెడ్షిప్ పైకి తీసుకున్న తర్వాత నుంచి నాకు బయట ఫోన్ కాల్స్ ఎక్కువ. రెడ్డి గారు మీరు ఎప్పుడు ప్రోగ్రామ్ పెడుతున్నారు, మా తిరుమల దర్శనం ఎప్పుడు చేస్తారు, ఇది నాకు చాలా మంది అనమాట ఫోన్ చేసి ఎప్పుడు అరేంజ్ చేస్తావు, ఎప్పుడు కాన్ఫరెన్స్, ఇది ఎక్కువైంది. తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ అనుకోకుండా డిసెంబర్లో కాన్ఫరెన్స్ పెట్టాము. మళ్ళీ ఇమీడియట్లీ మార్చిలో వచ్చేసి సైన్స్ అకాడమీ ప్రోగ్రామ్ పెట్టాము. మళ్ళీ ఇమీడియట్లీ అట్లా మొబైల్ అప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చేస్తాం. మళ్ళీ ఒక కాన్ఫరెన్స్ వచ్చేస్తాం. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ట్రైన్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు, ఇదైతే జరిగిపోతుంది. కానీ మనం ఏం చేయలేకపోతున్నాను డిపార్ట్మెంట్ కానీ మనుషులు ఎక్కడో ఉంది. ఆ టైంలో అనుకోకుండా వర్మ సార్ కూడా లాస్ట్ డిసెంబర్లో రావడం జరిగింది. సార్తో మా డిస్కషన్ చేశాను. సార్ ఏదైనా కొంత హెల్ప్ చేస్తే మనం ఎప్పుడు ఎలివేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సోమత మేడం గారితో కూడా డిస్కషన్ చేశాను. అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ బ్యాచ్తో కూడా డిస్కషన్ చేశాను. సరే మేము హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ మా 3 టీచర్స్ని కూర్చోబెట్టుకొని డిస్కషన్ చేశాను. వాళ్ళు నువ్వు చేయగలుగుతాను ధైర్యం ఉంటే ముందుకు వెళ్ళమని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఏదైనా ప్రపోజల్ పెట్టానంటే ఇరికి మాత్రం రాదు, గోహెడ్ అని చెప్తారు అంతే అనమాట. ఆ తిప్పలు అనేది నేను పడాల్సింది, ఆ కష్టం నువ్వు పడాల్సింది అనమాట. ముందు దొబ్బేస్తుంది, నా కష్టం అనేది నువ్వు పడాలంటే వదలలేదు. ఇమీడియట్లీ తీసుకున్నాను. వేణుగోపాల్ రెడ్డి సార్ బ్యాచ్కి ఫోన్ చేస్తే మస్తాన్ భాష అని రైల్వే కోర్టు నుంచి ఒక టీచర్ని పంపించాను. కరెక్ట్గా సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి డిపార్ట్మెంట్ రావచ్చు. వచ్చారు, చూశాడు, అంతా విజిట్ చేశారు. ఓకే సార్ మీరు అనుకున్న డబ్బులు వస్తే ఓకే మీరు గోహెడ్ అనుకుంటున్నారు. వాళ్ళు డబ్బులు రాకపోతే నీ పరిస్థితి ఏమిటి అంటే, డబ్బులు రాకపోతే ఏమిటి నీ పరిస్థితి ఒకటే చెప్పాను. మనం 12 నెలల్లో 10 నెలల జీతమే తీసుకుంటున్నాం సార్, 2 నెలలు ట్యాక్స్ కడుతున్నాం. ఈ సంవత్సరం నేను 6 నెలల జీతం తీసుకున్నాను అనుకుంటానని చెప్పాను. చేసి నమస్కారం పెట్టి ఈ సంవత్సరం 6 నెలల జీతం తీసుకున్నాను అనుకుంటాను. 6 నెలలు డబ్బులు పెట్టాను, ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎవరికి భయపడాల్సిన అవసరం అని చెప్పాను. ఏం మాట్లాడలేక లేచి మేడం నమస్కారం పెట్టాను. నేను ఏం వెనకడికి వెయ్యొద్దు, ముందుకు వెళ్ళిపోను. దాని ఆ గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల ఏమో అందరి దయతో చాలామంది నిజంగా నాకు తెలియనటువంటి వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ఈవెన్ అమెరికాలో 97-99 బ్యాచ్ నాకు ముఖం కూడా తెలియదు. ఇమీడియట్లీ 80,000 రూపాయలు వేశాడు. వేసి రెడ్డి గారు మీరు చేసే మంచి పని చేస్తున్నారు, చాలా సంతోషం, గోహెడ్ ముందుకు వెళ్ళండి, ఏం ఆలోచించద్దంటే. అదేవిధంగా చంద్రశేఖర్ 92-94 బ్యాచ్ ఆయన కూడా 50,000 రూపీస్ ఇచ్చాడు నుంచి యూఎస్ఏ నుంచి. అదేవిధంగా మాధవ్ నాయుడు సార్ 1 lakh రూపీస్ ఈరోజు మార్నింగ్ ఆయన కూడా కనెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా మధు వాళ్ళ బ్యాచ్ 2002-04 బ్యాచ్ వాళ్ళు కూడా 2 lakhs ఉన్నారు. అదే వేణుగోపాల్ రెడ్డి సార్ వాళ్ళ బ్యాచ్ కూడా దగ్గర 1,50,000. ఇది మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా ఎవరిదైనా చెప్తా సాయం చేయాలి. నేను కూడా ఏమనుకున్నాను, చేసే పని కొంచెం స్ట్రాంగ్గా చేస్తాం. ఫస్ట్ మేము ఏమనుకున్నాను 1 లక్ష రూపాయలు పెట్టేసి టైప్ చేసేది సింపుల్గా బయటకు వెళ్ళిపోదామని అనుకున్నాను. కొంచెం మళ్ళీ ఎందుకో మనసులో అనిపించింది, చేసేది కొంచెం పర్ఫెక్ట్గా వాచ్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ప్రతిరోజు పోయిందంటే యూనివర్సిటీ ఎట్లయితుందంటే యూనివర్సిటీ ₹1 ఇవ్వాలని కూడా 100 రకాలుగా ఆలోచిస్తుంది. 15,000 రూపాయలు కంటిన్యూ చేస్తుంది, 15,000 రూపాయలు కంటిన్యూ చేస్తుంది, ఏమైనా చేసుకుని మాకు సంబంధం లేదనే పరిస్థితికి వచ్చేస్తుంది. లాస్ట్ డిసెంబర్లో కాన్ఫరెన్స్ చేశాను, ఈ రోజు డబ్బులు ఇవ్వలేదు. లాస్ట్ డిసెంబర్ అయిపోయి కూడా సుమారుగా 6 నెలలు అయింది. ఏమన్నంటే రిజిస్టర్ వచ్చినప్పుడు తీసుకోపాలి. కాబట్టి నేను వదిలిపెట్టడం లేదు, పోయినప్పుడల్లా అడిగేసి వస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఆయన ఏమన్నా అనుకోని చెప్పేసి అడిగేసి వస్తుంటాను. కాకపోతే అదే దీనికి కూడా అడిగాను, కానీ వాళ్ళు మేము అటువంటి డబ్బులు ఇవ్వమని చెప్పారు. గవర్నమెంట్ నెక్స్ట్ మీకు ఒకటి వచ్చినట్టు అందరూ అడుగుతారు, ఇంకొకటి ఆడని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇచ్చే వల్ల దగ్గర దాదాపు నాకు తెలిసి అకౌంట్కి వచ్చేసి ఒక 1 lakhs రూపీస్ అమౌంట్ వచ్చింది. దాంట్లో వితౌట్ చెక్స్ అనమాట. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి సార్ వాళ్ళు ఇచ్చినటువంటి కాకుండా, అదేవిధంగా మధు వాళ్ళు ఇచ్చిన కాకుండా ఇప్పుడు 1 lakhs రూపీస్ అంతా వచ్చింది.
దాని దగ్గర నేను కూడా ఒక 10 lakhs అంతా ఖర్చు పెట్టాను. నాకు 1 week టైం ఇచ్చినప్పుడు మొత్తం బిల్స్ గెట్లు చేసి అకౌంట్స్ చేసుకోవాలి, గ్రూప్లో మొత్తం అన్ని పోస్ట్ చేస్తాను. కాబట్టి ఇదే విధంగా దీన్ని కొంత కంటిన్యూ చేస్తామని నా ఆలోచన. నా సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ కానీ ముందుకు వచ్చేస్తే ఒక జనరల్గా ఒక బాడీ ఏదైనా పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే మనం ఈరోజు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా మనకు హెల్ప్ చేశారు. రేపునే వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ సేవ్ చేసినప్పుడు వాళ్ళు మన జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. అంత మించి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముండదు. కాబట్టి మనం అది ప్రతి ఒక్కరు కూడా మన ఎవరు గుర్తుపెట్టుకుని ఎవరన్నా దాన్ని ఎక్స్పైర్ ఆలంగానికి వచ్చినాడంటే జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ ఎవరన్నా వాళ్ళని ఆఫీస్ పిలిపించేసుకోండి, చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారు. చాలా బాగుంటుంది నా ఉద్దేశం. నేను మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే చెప్పండి. రిమైనింగ్ టీచర్స్ కూడా మాట్లాడండి. దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్దామని నా ఉద్దేశం. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మా సుధాకర్ సారే కాబట్టి హెడ్ ఆర్ట్స్ కాబట్టి మా సార్ మేమందరం మిగతా ముందు పంపిస్తాను. నేను ఇబ్బంది అని చేస్తాను, ఏం మరీగా అవుతుంది చేయాల్సింది మేము చేస్తాము, ఏం మరీగా అవుతున్నాము. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పదు, 4-5 రోజులు శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, పడకుండా ఉంటుంది. మొన్న రాత్రి కూడా నాకు తెలియకుండా 1 గంట అయిపోయింది అనమాట. నైట్ వెళ్ళిపోయాను, ఆ గోడలు ఫిక్ చేయడము, ఆ టీచర్ ఫోటోలు ఫిక్ చేయడం, ఎన్ని కొంత టైం మనకు తెలియకుండానే నిన్న నైట్ కూడా సుమారు 9:30 ఉంటుంది. రిస్క్ అనేది ఉంటుంది, రిస్క్ లేకుండా ఉంటుంది. కాకపోతే రిస్క్ లేకుండా మనం చేయాలనుకున్న కొన్ని కార్యక్రమాలు చేస్తే డిపార్ట్మెంట్ బాగుంటుంది. ఎవరైనా కూడా రేపు నలుగురిని ఏం చేయలేదు ఏం చేయడం లేదు అని మన ఉదయం సీనియర్స్ మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే నాకు చేయాలనిపిస్తుంది. ఇంకా చాలామంది కూడా నాకు కొంతమంది కుమరేశ్వర్ సార్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇస్తామన్నా కూడా నేను ఒక్కోసారి ఏంటంటే యూనివర్సిటీలో ఉన్న పరిస్థితుల వల్ల కొద్దిసారి నేను ఇక్కడ చేయలేకపోతున్నాను కూడా చెప్పాను, చాలాసార్లు రిజెక్ట్ చేశాను. ఆయన కొత్త కుమరేశ్వర్ సార్ వాళ్ళంతా ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళు 9 అంటే 9 అంతే. వాళ్ళ కేర్ దాటిందంటే 1 నిమిషం దాటిన సుబ్బారెడ్డి అంటారు. నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఒకటి 4 నిమిషం నాకు ఉంటుంది అంత కమిట్మెంట్ అనమాట. ఆయన సైన్స్ అకాడమీ టైం అంటే ఏం మాట్లాడాలన్నమాట. వాళ్ళ ఈ ఏజ్లో కూడా మన డిపార్ట్మెంట్ అంతా స్పెండ్ చేసి టైం వచ్చి మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అప్రిషియేషన్. ఏదైనా ఒక కార్యక్రమం మేము ఇల్లు తీసుకెళ్తాము. అదేవిధంగా సుధాకర్ సార్ కూడా ఆగస్టు 15 గట్టిగా అవుతున్నారు. ఆ హెడ్ రూమ్ అనేది ఆ హెడ్ రూమ్ నేను ఈ రోజు చెప్తున్నా, ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా అది మన ఇల్లు లాంటిది. దాన్ని గుర్తుపెట్టు ఎవరున్నా ఉన్నది హెడ్గా మనకి క్లబ్తో అటెండర్తో సంబంధం. ఎవరున్నా దాన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టే బాధ్యత మీరు. ఎందుకంటే నువ్వే కాబట్టి హెడ్ వేయాలి. మనకేం అర్థం మనకేం సంబంధం ఉండదు. కొంచెం గట్టిగా చెప్పి ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో కష్టార్జితమో ఈరోజు ఇచ్చారు. నిజంగా మనం ఎందుకంటే చాలా మంది మమ్మల్ని ఏర్పాటు చేశారు. ఏంటి అందరూ 5,000 ఇచ్చారు, నువ్వు ఎప్పుడు కట్టావు బిల్డింగ్ అంట. 5,000 అనేది మన మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా ఎక్కువ అమౌంట్ అని చెప్పాను. నేను నోటీస్ ఆన్లైన్ నుంచి వాసు సార్ ఫోన్ చేశాను. 5,000 రూపాయలు ఇస్తాను, నువ్వు 10 ఏళ్ళు పడుతుంది చెప్పాను, మేము బిల్డింగ్ కట్టారు సార్. 5,000 అనేది మన టీచింగ్లో పనిచేస్తాం, చాలా ఎక్కువ అమౌంట్ సార్. మనం దాని గురించి ఆలోచించుకుంటాం చెప్పాను. కొంచెం కౌన్సిలింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి మనం చాలా దాన్ని కొంచెం నీట్గా పెట్టుకోవాలి. సరే, అందరూ ఉన్నప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు అడాల బాడీగా ఏమన్నా కొంచెం ఎన్నుకొని ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు నాకు కొంతమంది ఉన్నారు, ఎప్పుడు కంటిన్యూ చేయండి. తర్వాత కావాలంటే మీరు వస్తారు కాబట్టి మీరు చూసుకోండి. అడ్డు లేదు, అది మీకు సంబంధం అడ్డుకి సంబంధం లేదు సార్. చెప్పేది అనండి ఒకసారి. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నా, ఆయన కష్టపడి ఎంతో కష్టపడి చేశాడు. అతను ప్రస్తుతానికి వాళ్ళే ప్రెసిడెంట్ గా ఉండాలి. దాంట్లో ఏమి చేసేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చినంత రిగరస్ గా ఫండ్స్ మళ్ళీ అంత ఉండదు. ఇప్పుడు మనం ఏంటంటే మనం యూనివర్సిటీ డబ్బులు అడగకుండా ఈ అసోసియేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్ ఇండియా పెట్టామంటే మార్నింగ్ కూడా ఓన్లీ జస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ 2 టాక్స్, అది కూడా విత్ ఆల్ ఇండియా మెంబర్స్ మాత్రమే టాక్స్ అరేంజ్ చేయగలిగినాము. మధ్యాహ్నం వరకు వస్తుంది. మధ్యాహ్నం చేయడానికి ఆల్ ఇండియా గురించి డిస్కషన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ కూడా ఒక యాక్టివిటీ జరిగినట్టు ఉంటుంది అనేది నా ఆలోచన. నేషనల్ కాన్ఫరెన్స్ విత్ ఆల్ ఇండియా మెంబర్స్ పెట్టేస్తాం. మనకేం పెద్ద బద్దం కాదు. వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ తీసుకొని ఆ రోజు భోజనం మనం యూనివర్సిటీ ₹1 అడగాల్సి వస్తుంది. ఆ డబ్బులతో మనం కాన్ఫరెన్స్ చేసినట్టుంటే మనకి డిపార్ట్మెంట్ కూడా గ్రోత్ ఉంటుంది. ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు డిసెంబర్ 22 ఎలాగ యూనివర్సిటీ డబ్బులు ఇస్తుంది అది చేస్తాం.
దాంతోపాటు ఇది ఒక అడిషనల్గా ఇంకొక ఈవెంట్ కూడా మన డిపార్ట్మెంట్ అకాడమిక్ ఇట్లా చేసినట్టు చెప్పుకునేదానికి కూడా మనకు బాగుంటుంది. ఇప్పుడు ఎవరొకరు ఒక పెద్ద ఉండాలి, ఆ పెద్ద ద్వారా కొంతమంది వెళ్ళాలి, ఒక లీడర్ అనే వ్యక్తి ఉండాలి. ఉండండి, అసలు లీడర్లు కాదు, ఒకరు ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి. అందుకని మీరు ఉండండి, ఇంకొకరు ఎవరినైనా తీసుకున్నాం సెక్రటరీ ఒకటి ఒక ఏదైనా చేసుకొని కాస్త పెట్టండి. మీరు ప్రెసిడెంట్గా ఉండండి సార్. నేను ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళకి బాగుంది సార్. సీనియర్స్ అయ్యో, హ్యాపీగా ఉండండి. ఇది ఓన్లీ ప్యూర్లీ డెడికేటెడ్ వర్క్ సార్. ఇది సీనియర్ జూనియర్ కాదు. ఈ రోజు ఎలా పనిచేశాను రేపు కూడా అలాగే పనిచేస్తాను. నాకేం అభ్యంతరం లేదు. ఒక 2 రోజులు నిద్ర రాకపోతే మాత్రం చనిపోయేది ఏమో మనిషి గుర్తుపెట్టాను. అది నేను అది కాబట్టి ఎవరికి కావాల్సిన అవసరం ఏం లేదన్నమాట. నాకు మీరు నిజంగా వీడియో చూడలేదు, కొంతమంది చూసినప్పుడు రెడ్డే నా క్లాస్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. మొత్తం అందరి టీచర్స్ అరుణాచలం కానీ బాలసుబ్రహ్మణ్యం సార్ కానీ వాళ్ళందరూ అందరూ చూసి అక్కడ ప్లే చేశారు చాలా రెడ్డి ఎన్నిసార్లు కనిపించాడో ఇవాళ. నిజంగా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లే చేశారు మేడం వీడియోస్. యాక్చువల్గా ప్రతి ఈవెంట్లో ఆయన ఉన్నారు. చాలా కాన్ఫరెన్స్ ఇక్కడ ఎస్వియు అటాచ్డ్ అన్ని ఈవెంట్స్లో నుంచి ఎంఎస్సీ నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎంఎస్సీ మన పేజ్ అక్కడ చదువుకున్నాను కాబట్టి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఏమన్నా కూడా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నాకన్నా ముందు రెడీ అయిపోయింది. వచ్చేసే బ్యాంక్ చదువుకోవాలి. నేను ఖాళీగా ఉన్నా, నా ఫ్యామిలీ ఉందినా కూడా మీకు ఏం కాదు, ఒకవేళ నైట్ బయలుదేరి ఎక్కడ అది చేస్తాం అంటాడు. ఎక్కడ కాన్ఫరెన్స్ ఉన్నా వెళ్ళాలన్నమాట. ఎవరికి నిజంగా అనుకుంటే ఒకసారి బాధేస్తుంది. వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు నాకు వస్తుంది. అదే అరుణాచలం సార్ కానీ వేరే ముందుపురం శ్రీనివాసం కానీ అందరినీ చూసింటారు మీరు ఈరోజు వాళ్ళందరూ. కాబట్టి లైఫ్ అనేది శాశ్వతం కాదు, ఈ రోజు కూడా. కాబట్టి మీరు అందరూ కూడా తీసుకొని నేను నా ముందు కార్యక్రమం మీరు ఏ పని చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా నేను చేయాల్సింది చేసి పెడతాను. ఓన్లీ జస్ట్ హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ నేనంటే కూడా బాగుండేది కూడా బయట సొసైటీ కూడా చెప్పు దీన్ని ఇప్పుడు ఏదైతే చేసేస్తున్నాడు ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే రకరకాలుగా అనుకుంటున్నాను. అవసరం లేదు. అంటే నేను అనేది మీరు ఎవరైనా తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మీరు సీనియర్స్ ఉన్నారు తీసుకోండి. ఏం కాదు మన డిపార్ట్మెంట్ ఇది. ఎందుకంటే ఎప్పుడో 72 years తర్వాత ఈరోజు మనం పెట్టిన ప్రతి ఒక్కరికి ఎంత లేని అటాచ్మెంట్ ఉంది చెప్పండి. డిపార్ట్మెంట్ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు ఈరోజు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఇక్కడ చదువుకోండి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా రెస్పాండ్ అయినారు. మాధవనాయుడు సార్ కానీ వాళ్ళంటే నిజంగా మాట్లాడినప్పుడు నిజంగా కళ్ళలో తెలియదు వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత నిజంగా ఒక వచ్చిన డిపార్ట్మెంట్ వచ్చి మేము ఆ రోజులు ఎవరు డిపార్ట్మెంట్ వచ్చి పలకరించే వాళ్ళు లేదనే వాళ్ళు అంత బాధ లేదు. మాకు నిజంగా చాలా హ్యాపీగా చేస్తాం, సంతోషం. కాబట్టి నేను మీరు ఎవరన్నా హ్యాపీగా తీసుకోండి. ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి. ఏదైనా మా మేడం గారు అంటే నేను వచ్చిన నా పనులే నేను బిజీగా ఉండే వాళ్ళని కలిసేదానికి టైం కూడా లేదు. ఎవరైనా మాట్లాడతారు. గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను ఎస్కే యూనివర్సిటీకి ఫ్యాకల్టీగా పోయినప్పుడు నాకు సుబ్బారెడ్డి ఫస్ట్ స్టూడెంట్ నాకు. అందుకని నిజంగా ఇంత మంచి కార్యక్రమం చేసి చాలా విషయాలు ఎప్పుడు ఫోన్ చేసింది. సువర్ణ మేడం తర్వాత ఆ డిపార్ట్మెంట్లో అంటే ఆల్జిబ్రా కంటిన్యూ చేసింది మళ్ళీ నేనే అనమాట. సో చాలా ఓపిక్గా ఎంతో ఓపిక చేసే ప్రతి పనిని ఫోన్లో ఎంతో ఓపిక గంటలు గంటలు మాట్లాడేవాడు ఒకసారి నాతో. చాలా మంచి కార్యక్రమం చేశారు సుబ్బారెడ్డి. చాలా గ్రేట్ థింగ్ ఇది. అసలు 70 ఏళ్ళ చరిత్ర చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకొక విషయం ఏమంటే ఎస్కే యూనివర్సిటీకి ఎస్వి యూనివర్సిటీకి చాలా మంచి సంబంధం ఉంది. రైట్ ఫ్రమ్ నాగమోహన్ రెడ్డి సార్. నాగమోహన్ రెడ్డి సార్ ఇక్కడ స్టూడెంట్, బట్ అక్కడ టీచర్ ఫస్ట్ అపాయింట్మెంట్ సార్కు ఎస్కేయుపి అది పీజీ సెంటర్గా ఉండేది. సో అక్కడ ఎస్వియు పీజీ సెంటర్ ఎస్కే యూనివర్సిటీ ఉండేది అనమాట. సార్ అపాయింట్మెంట్ అక్కడ అనమాట.
సువర్ణ మేడం ఇక్కడ ఎంఎస్సీ చేస్తూ ఎంఫిల్ చేసేటప్పుడు మేడంకి అక్కడ అపాయింట్మెంట్ వచ్చింది అసిస్టెంట్ ప్రొఫెసర్గా. తర్వాత పిఎన్ఆర్ సార్ పిఎన్ఆర్ సార్ పి నరసింహారావు సార్ అని ఆయన కూడా ఇక్కడ చదివారు ఎంఎస్సీ. తర్వాత అక్కడ అపాయింట్ అయ్యారు. తర్వాత మేడం నేను అంటే ఎస్వి యూనివర్సిటీ నుంచి మేము నలుగురు ఇక్కడ చదువుకొని ఎస్కే యూనివర్సిటీకి పోయినాము. ఇంకోటి ఏంటంటే ఎస్కే యూనివర్సిటీలో చదువుకొని నా ముగ్గురు ఇక్కడికి వచ్చారు. అది గ్రేట్ అన్నమాట. కానీ నాకు ఉండండి సార్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినారు కాబట్టి బ్యాలెన్స్ అయిపోయింది అక్కడికి ఇక్కడికి. కాబట్టి మాకు చాలా ఈ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ రెండింటితో చాలా వినాభావ సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి మేము ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ మంచి, ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అక్కడ ఉన్నారు అన్నమాట. మేమంతా ఒక కుటుంబం లాగానే ఉంటాము ఇప్పుడు. సో చాలా థ్యాంక్స్ సుబ్బారెడ్డి, మరి భారతికి, సురాగ్రాయ్కి, మా ఫ్రెండ్ సుగుణాకి, అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. నిజంగా చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడ అందరూ కలుసుకొని వాళ్ళ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకొని చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి చాలామంది రాలేదు, అటు నుంచి అంటే వెళ్ళిపోయారు. వచ్చుంటే ఇంకా కార్యక్రమం బాగా ఉండేది అని అనుకున్నాము, ఉంటుంది అనుకున్నాము, కానీ తెలియకుండా అందరూ వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ చాలా డేరింగ్ అంటే సుబ్బారెడ్డిని మెచ్చుకోవచ్చు. నిజంగా రియల్ అప్రిషియేట్. ఇంత ధైర్యంగా మేము చేయగలము అన్న కాన్ఫిడెంట్ మనలో రావడం చాలా గ్రేట్నెస్ కదా. మనం ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని లాగే వాళ్ళు వెనక్కి చాలామంది ఉంటారు, వీళ్ళేం చేస్తారులే చేయలేరులే అని. కానీ అలా కాకుండా చాలా ధైర్యంగా ముందుకెళ్ళాడు. మేము కొద్దిగా నేను ఉడతా భక్తిగా కొద్దిగా మాత్రమే సాయం చేశాము. నిజం చెప్పాలంటే మొత్తం టోటల్గా చేసినంత సుబ్బారెడ్డి. ఓకే, ఏం చెప్తాను కల్చరే అది వర్క్ అనేది మ్యాథ్స్ డిపార్ట్మెంట్లోనే సాధ్యమైంది. డెడికేషన్, కమిట్మెంట్, సిక్స్ మంత్స్ నుంచి పడింది పెద్ద కష్టం కాదు. అక్కడ చేసేస్తాను అనమాట. వాళ్ళు అట్టపోయి వచ్చి మా సుబ్బారెడ్డి వదిలిపెట్టడం లేదు మమ్మల్ని అనుకునే దగ్గర అయిపోతుంది అనమాట. ఏమైతే స్టార్టింగ్ అంతా ఏమంటే లాస్ట్కి వచ్చాక నాకు అన్ని టెన్షన్లు ఇచ్చేస్తాను అనమాట. ప్రతి పని పెండింగ్ ఉండిపోతుంది. ఏంటంటే మనం ఈ టైంలో అనుకుంటాం, ఆ టైంలో కాదనమాట. వాడు ఒక్క రాకపోవడం, ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇన్ని చిన్న పనులు అనమాట. మొన్న రాత్రి వాడు ఏం చెప్పాడు, కార్పెంటర్ నేను 9 గంటలకు వస్తా, 12:30 లోపు నేను పిలిచిపోతాను. ఏం చేసి వాటి కోసం నేను రాసుకొని ఉన్నాను, ఉదయం నేను రాను సార్ అట్లా చిన్న మనకు తెలియదు. అది మనం మేడం వాళ్ళని చెప్పలేము కదా ఆ టైం వరకు, మనం తప్పదు. నిజమే, చాలా అంటే అబ్బాయి కూడా రెనోవేషన్ కాబట్టి మార్నింగ్ టైమ్స్ వాళ్ళ వేరే వర్క్స్ ఒక్కరు రాలేదన్నమాట. నాకేం అర్థం కాకుండా కూర్చోను. సుధాకర్ సార్ అటు పోతా వచ్చాడు. ఏం సార్ ఆలోచిస్తా కూర్చోను, ఏం లేదు సార్ అని చెప్పి నేను బయటకు వచ్చాను అనమాట. ఎందుకు సార్ ఆలోచిస్తున్నాను, ఏం లేదు సార్ అదే పెండింగ్ రోజు నన్ను ఎగతాలు చేస్తాడు. సండే కూడా ఇక్కడే ఉంటుంది బండి. నేను సరేలే అనుకుంటా ఉన్నా. నాకంటే ముందు బండి పెట్టి 8కి నైట్ కూడా బండి ఇక్కడే ఉంటుంది. చాలా కష్టపడ్డాడు. మాకు చాలా విషయాలు కూడా చెప్పలేదు, అంటే చెప్పకుండా పాపం తనే తీసుకొని చాలా చేశారు. కొన్ని చెప్పలేదు, లేడీస్ కాబట్టి వెళ్ళిపోవాలి. ఓకే, నేనుగా చెప్పాలంటే ఈ 2 days కొంచెం కష్టపడ్డాను. నేనైతే నిన్న పడుతుంది 3 hours మాత్రమే, 2 to 4 అలాగా. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎనీహౌ చాలా సక్సెస్ వచ్చింది, చాలా అందరూ బాగా మెచ్చుకున్నారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఆలంబిగా వచ్చి జాయిన్ కావాలి అని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ చేసుకుంటే కొంచెం మనకు తెలుస్తుంది పిల్లలతో ఇంటరాక్షన్ కూడా. అంటే ప్రజెంట్ పిల్లలకి సీనియర్స్తో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా వెళ్తున్నాము అన్నది తెలుస్తుంది అనే ఉద్దేశంతో కండక్ట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఎవ్రీ ఇయర్ మళ్ళీ కలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ. ఫుడ్ కూడా బాగా రెస్పెక్టబుల్గా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి తేడా లేకుండా ప్రొఫెసర్స్ అందరూ తేడా లేకుండా అందరికి అందించి చేశారు. ఓకే, అది మెయిన్ సుధాకర్ సార్. ఓకే సార్, 4 పిల్లర్స్ ఉన్నారు. నిజమే, డిపార్ట్మెంట్ కోసం మేము ఏదైనా చేస్తాము ముందు. కాకపోతే ఇక ముందుకు
ముందు ఎవరైనా ఇనిషియేషన్ తీసుకుంటే మేము వెనక కంపల్సరీగా సపోర్ట్. అందరూ అన్ని చేయలేము. మేము చేరిన కొత్తలో ఎలా ఉందంటే 4 కోర్సులు ఉండేవి. రెగ్యులర్ కోర్సులు 2 ఉండేవి, సెల్ఫ్ సపోర్టింగ్ 2 కోర్సులు ఉండేవి. అక్కడ 60, అక్కడ 60, 120 ఇద్దరు కలిస్తే 240 ఉండేది. మాకు ఏ డిపార్ట్మెంట్ అవసరం ఉండేది. ఇప్పుడు ఎలాగైపోయిందంటే పిల్లలు తగ్గిపోయింది. ఒక్కొక్క పిల్లల్ని మొబిలైజ్ చేసుకోవాలా, ఒక్కొక్క పిల్లలు ఉద్యోగాలను ఇష్యూ చేసుకోవాలి. ఇదంతా హెక్టిక్ అయిపోతుంది తెలియదు. ఈరోజు ఒక డిపార్ట్మెంట్ ఫోన్ చేసిన వాళ్ళు మీరు భోజనం పెడతామంటే మా పిల్లలు పంపిస్తాను. రకరకాలుగా ఉంటాయి. ప్రిన్సిపాల్ చెప్తే ప్రిన్సిపాల్ ఏమంటుంది, మాకు సంబంధం లేదు, ఈ ఆలందరూ పంపించినాక రేపు ఒకరు వచ్చి ఆలందరూ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు పంపించేద్దాన్ని నేను చెప్పను, నువ్వు కాదు బయటలో ఫోన్ చేస్తాను. ఇలా చిన్న చిన్నవి మనకు తెలియకండి. అయ్యి మన ఏంటంటే ఎవరిని ఏమన్నా వాళ్ళని ఏమనలేము. భోజనం సార్ మా పిల్లలు చాలామంది హాస్టల్లో తింటామండి, ఎప్పుడో చేసి బ్యాగ్ తిని వెళ్ళిపోయినాము, ఇప్పుడు వచ్చి హాస్టల్లో ఒకసారి భోజనం చేస్తామన్నారు. మీకు పెడితే రేపు ఎస్ఎఫ్ఐలో వచ్చి అడుగుతారు, ఏఎస్ఎఫ్ఐలో వచ్చి అడుగుతారు, వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఇక్కడ. ఈ విధంగా రకరకాల క్వశ్చన్లు మనకి తెలియకుండానే లేవనెత్తుతారు. ఏ విధంగా దాన్ని డైవర్ట్ చేయాలి, మేము ఎందుకు బట్టలు మీద చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు వీళ్ళెంతవరకు తగ్గించుకుందామని నేను ఒకటే కూర్చోను, మీరు భోజనం పెట్టాల్సిన హాస్టల్ 200 కాబట్టి 250 రూపాయలు నేను పే చేస్తాను, మా పిల్లలు తింటామని. దాని గురించి మీరు ఆలోచించారు. మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బులు ఇస్తాను. వాళ్ళు ఎందుకంటే 30 ఏళ్ళ కింద హాస్టల్ తిరిగిపోయినా మళ్ళీ ఈరోజు హాస్టల్ అడుగు పెట్టాలన్నారు, కంపల్సరీ వాళ్ళు రావాల్సిందే సార్. మీరు ఆ విషయంలో ఎవరిని చెప్పినా కూడా అవసరమైతే మీకు టీసీ కానీ చెప్పిన కూడా చెప్పిస్తాను. ఏం మాట్లాడాలంటే ప్రిన్సిపాల్ మేడం లేదు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసింది. ఆ విధంగానే